అపవాది తంత్రములు ఎరగని వారము కాము. అపవాది తంత్రగొట్టి అని మనం ధ్యానం చేసుకున్నాం. బిలాము యొక్క జీవితంలోనూ అసలు బిలాము జీవితంలో అపవాది ఎలాగా పనిచేశాడు, బిలామును వశపరుచుకున్నటువంటి అపవాది బిలాములో నుండి ఇశ్రాయేలీల నాశనానికి కంకణబద్ధుడై 24,000 మంది నాశనానికి కారకుడైనట్టుగా మనం మొట్టమొదటగా బిలాము జీవితం ఆ కోణములో నుండి అపవాది తంత్రములు, అసలు అపవాది మనుష్యులలో, కుటుంబాల్లో, రక్త సంబంధికుల్లో ఎలా పనిచేస్తాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అపవాది అభిషక్తుల్ని వాడుకుంటాడు, అపవాది క్రైస్తవుల్ని వాడుకుంటాడు, నామకార్థుల్ని వాడుకుంటాడు, అన్యజనుల్ని వాడుకుంటాడు, దుష్టుల్ని వాడుకుంటాడు, దేనినైనా వశపరుచుకుంటాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. గడిచిన బుధవారం మనం ఆదాము హవ్వల్లో అపవాది ఎలా పనిచేశాడు, కయీనులో అపవాది ఎలా పనిచేశాడు, చివరికి యాకోబు ద్వారా యాషావు జ్యేష్ఠత్వాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి కృపను ఎలాగున వశపరుచుకుని లాక్కున్నాడు. దేవుని దృష్టిలో కయీను పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కు నమ్ముకున్న భ్రష్టుడుగా మిగిలిపోయినట్టుగా, దేవుని దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అని సెలవిచ్చినటువంటి ఆదాము హవ్వలు, దేవుని దయ వలన సంపాదించుకున్న కయీను లేదా దేవుని దయ వలన పుట్టినటువంటి కయీను ఎలాగున అపవాది వశమైపోయాడు, కుటుంబానికి అపవాది ఏమి మిగిల్చాడు, హవ్వను వశపరుచుకున్నటువంటి అపవాది ఆదామును ఎలాగున పరిధి నుండి తప్పించాడు, ఎటువంటి పరిణామాలు ఏర్పడ్డాయి అనే విషయాన్ని మనం లోతుగా అధ్యయనం చేసాం. హల్లెలూయా. ఇప్పుడు పర్టిక్యులర్గా ఒక వ్యక్తి జీవితం గురించి మాత్రమే ఈ దినం మనం అధ్యయనం చేయబోతున్నాం. హల్లెలూయా. ఆ వ్యక్తి జీవితాన్ని మనం పలుమార్లు అధ్యయనం చేసిన అనేక కోణములుగా అధ్యయనం చేసిన ఈ దినపు కోణము వేరు. హల్లెలూయా. ఈ దినపు కోణములో నుండి మనము ధ్యానం చేయబోయేటువంటి వ్యక్తి యోసేపు. అసలు యోసేపు యొక్క జీవితంలో తంత్రగొట్టి అనబడేటువంటి అపవాది యొక్క తంత్రాలు ఎలా విసిరాడు, అతని తంత్రాలు పనిచేసాయా పనిచేయలేదా, అతని తంత్రాల్లో ఎవరెవరు వాడబడ్డారు అతని మీద, అపవాది తంత్రాలతో యోసేపు మీదకి ఎదురాడి నిలబడినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు యోసేపు జీవితం ఏమైంది అని మనం ధ్యానం చేస్తే ఆ మాటలు మనకు క్షేమ సాధనములు. హల్లెలూయా. ఆ మాటలను బట్టి మనము అధ్యయనం చేస్తే మెలకువగలిగినటువంటి అనుభవంలో ఉండడం అనేది సత్యం. అందుకే ఈ సమయంలో మనం యోసేపు యొక్క జీవితాన్ని అధ్యయనం చేద్దాం. యోసేపు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నట్లయితే యోసేపు అనబడినటువంటి వ్యక్తి ఆదికాండము 37వ అధ్యాయములో యోసేపు అనేటువంటి వ్యక్తి పరిచయం మనకి తెలుస్తుందన్నమాట. ఇక్కడ యోసేపును జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తున్నట్లయితే యోసేపు యాకోబుకు 11వ కుమారుడు. యోసేపు రాహేలు యొక్క మొదటి కుమారుడు. రాహేలు ఎవరంటే యాకోబు అమితంగా ప్రేమించినటువంటి ప్రియమైనటువంటి భార్య. ఆమెకు దేవుడిచ్చినటువంటి ప్రథమ సంతానంగా యోసేపు ఆమె గర్భమును ఉద్భవించాడు. రెండవ వాడిగా బెన్యామీను అనేటువంటి కుమారుడు కూడా ఆమెకు జన్మించాడు. మొదటి భార్య లేయా, అంటే 6 అన్నమాట. ఎవరికి? లేయాకి 6 కుమారులు. అర్థమైందండి? మిగతా వాళ్ళకి 4 కుమారులు ఉపపత్నులకి, ఈవిడికి 2 కుమారులు, మొత్తం కలిపితే 12 మంది కుమారులు, ఒక కుమార్తె దీన.
అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యోసేపు నీతిమంతుడిగా మనం చూస్తాం. ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి మనం జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే ఇది మనకు అధ్యయనం కావాలి లేదా ధ్యానం కావాలి. మన ఆత్మ క్షేమాభివృద్ధి నిమిత్తము దేవుడు మనకి ధ్యానంగా ఈ అంశాన్ని అనుగ్రహించారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ రీతిగా నడిపిస్తారో ఆ రీతిగా మన ఆత్మలకు క్షేమాభివృద్ధి కలుగున నిమిత్తం మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు దేవాది దేవుడు నీతిని అనుగ్రహిస్తారు. ఎలాగ అనుగ్రహిస్తారు నీతిని అంటే కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే అనుగ్రహిస్తారు నీతిని. మన క్రియలను బట్టి మనకు నీతి రాలేదు, మన క్రియను బట్టి మనకు రక్షణ కలగలేదు. కానీ దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మాత్రమే దేవాది దేవుడు మనకు రక్షణను అనుగ్రహించారు. ఆయన స్వరక్తము మన కొరకు చిందించి మన పాపదోష అపరాధములన్నిటినీ ఆయన రక్తము యొద్దకు వెళ్ళి కడుక్కున్నప్పుడు ఆయన పరిశుద్ధ రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అయితే దేవాది దేవుడు ఉచితమైన కృపను బట్టి మాత్రమే మనకు రక్షణనిచ్చారు, నీతినిచ్చారు. ఆయన ఇచ్చినటువంటి నీతిని కొనసాగించుకుంటే మాత్రమే పరలోక రాజ్యం ప్రవేశిస్తాం. ఆయన అనుగ్రహించినటువంటి యథార్థతను కాపాడుకుంటూ బ్రతికితే, ఆయన పరిశుద్ధతలో మనము ముందుకు కొనసాగగలిగితే, పరిపూర్ణులు కాగలిగితే మాత్రమే మనము దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో ఇష్టలైనటువంటి మనల్ని పరలోకములో ఆయన చేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చినంత మాత్రాన రక్షణను పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా బ్రతికితే రక్షణను కొనసాగించేటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళం మనం కాము. నీతిని కొనసాగించువాడే నీతిమంతుడు అని యోహాను పత్రికలో వ్రాయబడి ఉంది. అందుకని ఎప్పుడూ కూడా మనము నీతిని కాపాడుకుంటూ ఉండాలి, పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతూ ఉండాలి, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అపవిత్రత ఎక్కడ మనల్ని అంటుకుంటుందా అని జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ అపవిత్ర అంతటిని యేసు రక్తంతో కడుక్కుంటూ ఎప్పటికప్పుడు పవిత్రమైన జీవితాన్ని జీవించినప్పుడు మనము నీతిమంతులుగా ఈ లోకములో దేవునికి ఇష్టలుగా బ్రతకగలుగుతాం. ఈ పాయింట్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే ఇక్కడ యోసేపు కూడా తన తండ్రి అనబడేటువంటి యాకోబు యొద్ద నుండి ఉపదేశాన్ని పొందుకున్నటువంటి వాడు. ఇప్పుడు యోసేపు జీవితాన్ని మనం చూస్తే యాకోబుకి 12 మంది కుమారులుగా ఉన్న ఈ 12 మంది కుమారుల్లో యోసేపు ప్రత్యేకమైనటువంటి కుమారుడు. హల్లెలూయా. ఏంటి ఆ ప్రత్యేకత అంటే అన్నదమ్ముల్లో చెడును కలిగి ఉన్నారు, కానీ ఈ యోసేపు మాత్రం ఆ చెడులో పాలు పంపులు పొందిన అనుభవంలో ఉన్నవాడు కాడు. చెడును విసర్జిస్తూ, చెడు అనేది దేవునికి సంబంధించినది కాదు, చెడు అనేది సైతానుకు సంబంధించింది, సాతానుకు సంబంధించినది నాలో ఉండకూడదు అనే ఉద్దేశ్యము కలిగి బ్రతుకుతున్నటువంటి వాడు యోసేపు. అన్నదమ్ములు అదే ఉపదేశాన్ని పొందుకుంటున్నారు, కానీ ఆ ఉపదేశంలో అదే ఉపదేశాన్ని పొందుకుంటున్నారు కానీ ఆ ఉపదేశంలో నిలబడుతున్నటువంటి అనుభవంలో ఉన్నవాళ్ళు కాదు. ఎవరో అన్నదమ్ములు. అన్నదమ్ములు చెడ్డ సమాచారము యోసేపు తన తండ్రి యొద్దకు తీస్తూ ఉన్నాడంట. చూడండి, అపవాది ఎంత తంత్రగొట్టి అపవాది ఉపదేశం పొందుకున్నటువంటి అన్నదమ్ముల్లో చాలామందిని పట్టేసుకున్నాడు, చాలామందిని వశపరుచుకున్నాడు. దేవుని సంబంధులుగా కాక వాళ్ళు దుష్ట సంబంధులుగా ఉండడానికి, దుష్టత్వంలో కూరుకుపోవడానికి, చెడు పనులు చేయడానికి, చెడు పనులకి యోసేపును ప్రేరేపిస్తుంటే ఆ తంత్రములో యోసేపు ఎప్పుడూ పడిపోలేదు. హల్లెలూయా. ఆ తంత్రములో యోసేపు ఎప్పుడూ పడిపోలేదు. అంతేకాదు, ఈ తంత్రగొట్టు యొక్క తంత్రములో పడిపోయి చెడిపోయినటువంటి అన్నల సమాచారాన్ని ఈ యోసేపు తండ్రి యొద్దకు తీస్తూ ఉన్నాడు. యోసేపు ఎప్పుడూ కూడా దుష్ట సంబంధి కాలేదు, అపవాది తంత్రాల్లో పడిపోలేదు. తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, నీతిని కాపాడుకుంటూ బ్రతుకుతున్నాడు. ఆ సమయంలో ఈ దుష్టుని సంబంధులు దేవుని సంబంధిగా నీతిని కాపాడుకుంటూ దేవుడికి అంగీకారంగా ఉన్న యోసేపు మీద కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. చాలా కోపంతో ఉన్నారు. ఒకవైపు యోసేపును మనం ధ్యానం చేస్తే యోసేపు తన తండ్రికి ఇష్టంగా బ్రతుకుతున్నాడు.
అక్కడ రాయబడి ఉంది, యోసేపు యాకోబు యొక్క వృద్ధాప్య దశయందు పుట్టిన కుమారుడు కాబట్టి యోసేపును యాకోబు అమితంగా ప్రేమించాడంట. ఎక్కువగా ఎక్కువగా ప్రేమించాడంట. ఆ ప్రేమకు చిహ్నంగా ఒక విచిత్రమైన నిలువుటంగిని కుట్టించాడు. ఎప్పుడైతే తండ్రి మిక్కిలి ఇష్టమును యోసేపు మీద కనపరుస్తున్నాడో, ఆ ఇష్టానికి చిహ్నంగా ఎప్పుడైతే ఒక విచిత్రమైనటువంటి అంగీని కుట్టించాడో, వీళ్ళకి అతని మీద అసూయ ప్రారంభమైంది. ఏం ప్రారంభమైందమ్మా? దీని లోతును ధ్యానం చేద్దాం. దీని లోతును జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. మీరు ఎక్కడా కూడా, నేను లింక్ చేస్తాను కదా, ఎక్కడా కూడా మీరు అశ్రద్ధగా వినొద్దు. ఎప్పుడైతే ఈ అద్భుతమైనటువంటి వస్త్రాన్ని తండ్రి ప్రేమకు చిహ్నంగా తొడిగాడో, వాళ్ళు ఇతని మీద పగబట్టారు, అసూయ పడ్డారు. ఆ వస్త్రాన్నే చూస్తూ ఉన్నారు. ఏమనుకుంటున్నారంటే, మా నాన్న వీడిని ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టానికి ప్రతీకగా, గుర్తుగా మనెవ్వరికీ కూడా విచిత్రమైనటువంటి నిలువుటంగిని కుట్టించలేదు, కానీ వాడొక్కడికే విచిత్రమైన నిలువుటంగిని కుట్టించాడు. అప్పటి నుంచి కూడా వాళ్ళకి ద్వేషం పెరిగిపోతుంది, పగ పెరిగిపోతుంది. దుష్ట సంబంధులకి ఈ ద్వేషాలు, ఈ పగలు, ఈ ప్రతీకారాలు తరిగిపో, ఇంకా పెరిగిపోతాయి, ఇంకా పెరిగిపోతాయి. అభివృద్ధి అన్నమాట వీళ్ళకి. ఇది ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఉండదు. ఏమండి, బాగా అధ్యయనం చేద్దాం ఈరోజు. నేను కూడా చాలా 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 బలహీనంగా ఉన్నాను. ఎక్కడి నుంచో వస్తుంది స్వరం నాకు. అయినా ప్రభువు నన్ను బలపరుచునుగాక. చూడండి, ఇలాంటి వాళ్ళకి ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఉండదు, క్షేమాభివృద్ధి అంటారు దాన్ని. వీళ్ళకి ఏం అభివృద్ధి ఉంటుందంటే, శరీర సంబంధమైన అభివృద్ధి వద్దన్న వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళ మీదకి. అప్పటి వరకుని అసూయ ఉందనుక అది పగలా మారిపోతూ ఉంటుంది. ఆ పగల్లా ప్రతీకారంగా మారిపోతూ ఉంటుంది. ఆ ప్రతీకారం వల్ల రెండంతలు, నాలుగంతలు, నాలుగంతల ఆరంతలు, ఏడంతల, నూరంతల, వెయ్యంతలు. అసలు దేవుడు అన్నాడు 30 అంతులు, 60 అంతులు, 100 అంతలుగా ఫలించండి రా అన్నాడు ఆత్మ సంబంధంగా. వీళ్ళు అలా కాదు, మొత్తానికి 30 అంతులు, 60 అంతులు, 100 అంతలు కాదండి, అంతలే. ఎలాగా? 1000 అంతలు లెక్కింప సఖ్యముగా అంతలు పెరిగిపోతూ ఉంటాయి. ఎవరి హస్తం ఈయనకి పుష్కలంగా ఉందన్నమాట. సైతానిగడి హస్తం పుష్కలంగా ఉంటే ఫలాలు, ఏం ఫలాలు? పనికిమాలిన ఫలాలు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది కదా, పనికిమాలిన వాళ్ళు, పనికిమాలిన తీగలు, పనికిమాలిన ఫలాలు, కారు ద్రాక్షలు, ఇవన్నీ వీళ్ళకి సంబంధించినవి అన్నమాట. వీళ్ళకి ఇంకా మామూలుగా కాదు, అంతలుగా పెరిగిపోతూ ఉన్నారు. ఫస్ట్ అసూయ, ఆ తర్వాత పగ, ఆ తర్వాత ప్రతీకారం, ఆ తర్వాత ద్వేషం, ఆ తర్వాత చంపేద్దాం. పెరిగిపోయారు లేదా? అధ్యయనం చేద్దాం. పెరిగారు లేదా? తరగడాలు ఉండవండి వీళ్ళకి. ఇంకా దేవుడేమో కత్తిరించుకోండి, దేవుడేమంటాడో పెరుకు వేసుకోండి, పనికి మాల తీగలన్నీ కత్తిరించుకో, లేదా నిన్ను కత్తిరించేస్తా అంటాడు. వీళ్ళకి అవి ఏమి గుర్తురావు, పెరిగిపోతామే. ఈయన మాత్రం ఆత్మ సంబంధంగా పెరిగిపోతూ ఉన్నారు. యోసేపు ఎంత ఆత్మ సంబంధంగా పెరిగిపోతున్నారంటే, వాళ్ళు ఈయన్ని పలకరించరు. యోసేపు బాగున్నావరా అని అడగరు. ఎక్కడో పశువులు మేపుకుంటూ వెళ్ళి ఎన్నో రోజులకి ఇంటికి వస్తే యోసేపు బాగున్నావా అని అడగరు. యోసేపు మాత్రం అన్నయ్య బాగున్నావా అంటాడు. భోజనం పెడితే వాళ్ళ అమ్మలు ఎక్కడికో పట్టుకెళ్ళి తినేస్తారు. మన యోసేపుకు పెడితే అక్కడికే పట్టుకెళ్ళి తింటాడు. ఎక్కడికి? అన్నల దగ్గరికి. వాళ్ళు ఏం మాట్లాడరు. మన యోసేపు మాత్రం లోడా వాగుతూ ఉంటాడు. ఎందుకంటే ఏం తెలియదు, అభం శుభం తెలియదు అతనికి. ఎప్పుడూ కూడా హృదయంలో దేవుడు ఉన్నాడు. హృదయంలో వాళ్ళ అన్నలో ముక్కులు తిరుగుతున్నాయో మూతులు తిరుగుతున్నాయి అనుకోడు. వాళ్ళు మా అన్నలు అనుకుంటాడు, వాళ్ళు మన రక్త సంబంధులు అనుకుంటాడు, నా తండ్రి కుమారులు అనుకుంటాడు, వాళ్ళ అమ్మల్ని నా తల్లులు అనుకుంటాడు, ఇది నా కుటుంబం అనుకుంటాడు.
అటువైపు నుంచి పరిణామాలు ఎలాగున్నా ఇటువైపు నుంచి ఇతరుల మార్పులు ఉండవు. అటువైపు నుంచి ఎటువంటి ప్రతికూల పరిస్థితులున్నా ఇటువైపు నుంచి ఎప్పుడు అనుకూలుడే కానీ ప్రతికూలుడు కాదు. అటువైపు నుంచి చిరాకులు పరాకులున్నా ఇటువైపు నుంచి ప్రేమానురాగాలకు ఏమీ కొరత ఉండదు. అటువైపు నుంచి వాళ్ళు దుష్ట సంబంధులై దుష్టత్వపు స్థితిగతులన్నిటినీ కూడా ప్రదర్శిస్తున్న ఎక్కడ నుండి దేవుని సంబంధి అయి దేవునికి సంబంధించినటువంటి ఆత్మీయతను వర్షము వలె వారి మీద కురిపిస్తూనే ఉండేటువంటి ఆత్మీయ అనుభవం కలిగినటువంటి నీతిని కొనసాగిస్తున్న నీతిమంతుడు యవ్వనస్తుడైనటువంటి యోసేపు. హల్లెలూయా. వాళ్ళు ఎలాగున్నారో మనం అలాగైపోవాలి. ఇది కాదండి క్రైస్తవ్యం, ఇది కాదండి నీతిని జరిగించడం, ఇది కాదండి యథార్థంగా బ్రతకడం, ఇది కాదండి పరిశుద్ధతను కాపాడుకోవడం, ఇది కాదండి పవిత్రతను కొనసాగించడం. ఎదటోళ్ళు ఎలా ఉన్నా మనలో ఉన్నది దేవుడు, మనలో ఉన్నది దేవుని ఆత్మ, మనలో ఉండాల్సింది దైవీకమైనటువంటి గుణగణ లక్షణం, మనం ప్రదర్శించాల్సింది దేవుని స్వభావం. వాళ్ళు ఎలాగున్నా నీకు అనవసరం, చెప్పి కొట్టడానికి వచ్చేసినా కూడా నీకు అనవసరం. నిన్ను నువ్వు అణుచుకోవాలి. అందుకే భక్తి అంటే ఏంటంటే, భయముతో కూడిన భక్తి అంటే ఏంటంటే శరీరము నడిపించినట్లుగా మనం నడవడం కాదు, శరీరాన్ని లోపరుచుకొని అణుపరుచుకొని వశపరుచుకొని ఆత్మచేత శరీర కార్యాలను జయించి శరీరాన్ని కుదించి అణిచి త్రొక్కి దైవ్యాత్మ సంభూతులముగా లేచి పని జరిగించుకున్నటువంటి అదే శరీరంతో దైవ కార్యాలను జరిగించడం, లోబడనటువంటి అదే శరీరముతో అదే అవయవాలతో దేవుని వాక్యమునకు లోబడి తత్వముతో నిలబడడం, ఇదే ఆత్మీయత. హల్లెలూయా. అది యోసేపులో చూడగలుగుతాం. ఎవరిలో చూడగలుగుతాం? యోసేపులో చూడగలుగుతాం. అంత అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి ఆత్మీయతను కనుపరుస్తున్నటువంటి గుణగణ లక్షణం కలిగినటువంటి ఆత్మీయకంగా బలవంతుడు యోసేపు. అపవాది తంత్రాల్లో వాళ్ళు పడిపోయి వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ కూడా శరీర సంబంధంగా అభివృద్ధి చెందేస్తున్నాయి. కానీ ఆత్మ సంబంధంగా యోసేపు అభివృద్ధి పదములో ముందుకు కొనసాగుతున్నటువంటి దినాలు. అటువంటి టైంలో ఏమైందంటే వీళ్ళలో అసూయ పగగా మారింది, పగ ప్రతీకారంగా మారిపోయింది. ఎందుకు ప్రతీకారంగా మారింది? ఎందుకు ఈ పగల్లా ప్రతీకారముగా, ద్వేషముగా, కక్షగా, కార్పణ్యంగా, కలహంగా, మరణానికి అప్పగించేంతగా ఎందుకు మారిపోయింది అంటే వాళ్ళ నాన్న అతనిని ప్రేమిస్తున్నాడు, వాళ్ళ నాన్న అతనికి మంచి వస్త్రాలు కుట్టిస్తున్నాడు. అంతేకాదు పరమ తండ్రి అతని పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. పరమ తండ్రి అతని పక్షంగా ఉన్నాడు కాబట్టే వీళ్ళ పగతో, ప్రతీకారముతో, ద్వేషముతో, కక్షలతో, కలహాలతో, కార్పణ్యాలతో, వ్యతిరేకతలతో తొలతూగిపోతూ ఉంటే, ఈయన ఆత్మలు ఎదిగిపోతూ ఉంటే దేవుడు కలల ద్వారా అతని యొక్క భవిష్యత్తును అతనికి బయలుపరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యోసేపుతో మాటలాడుతూ వస్తున్నాడు, ప్రత్యక్షతలు ఇస్తూ వస్తున్నాడు, కలలిస్తూ వస్తున్నాడు. ఆయన చిత్తాన్ని, సంకల్ప ఉద్దేశాలను, భవిష్యత్తులో అతని కొరకు దేవుడు వేసిన ప్రణాళికను తూచా తప్పకుండా ఇదిగో నీ జీవితంలో నా ప్రణాళిక, నా సంకల్పం ఇది అని తెలియపరుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. మరి దుష్ట సంబంధులకి ఏం తెలియపరుస్తాడు దేవుడు? ఏమైనా ఉండాలిగా తెలియపరచడానికి. వాళ్ళ దుష్ట సంబంధులు దేవుడు ఏమైనా తెలియపరిచాడా? ఓ దుష్టుడా నిన్ను మున్ముందుకి కొనసాగింపజేస్తా, ఓ దుష్టుడా నిన్ను సింహాసనం ఎక్కిచ్చేస్తా అంటాడా దేవుడు? మరి ఈ రోజున దుష్ట సంబంధులకి ప్రవచనాలు అలాగొచ్చేస్తున్నాయిటండి, అర్థం అవట్లేదు నాకు. దుష్ట సంబంధం అయిపోయిన తర్వాత సౌలుకు మంచి ప్రవచనాలు వచ్చేసాయండి. కయ్యనికి ఏమైనా ప్రవచనం ఎత్తేసారా? దుష్ట సంబంధులుగా ఉన్న చెడ్డ సమాచారమును యోసేపు తెస్తుంటే చెడు పనులు చేస్తున్నటువంటి వారికి దేవుడు ఏమన్నా నిన్ను ఆశీర్వదిస్తా, దీవిస్తా, నీ పిండె పిసుకు తొట్టి దీవింపబడద్దని ఏమన్నా కలలిచ్చాడా? పోని అతనే కన్నాడా? పోని కళ అతనికే వచ్చిందా దర్శనం? మరి ఈ రోజున అటువంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళకే ఎందుకు ఇన్ని ప్రవచనాలు వస్తున్నాయి? ఆ ప్రవచనాలు నెరవేరుతాయా?
ఉత్తుత్తి ప్రవచనాలు నెరవేరుతాయండి? నెరవేరవు. యోసేపుకి ఇచ్చాడండి దేవుడు కళ, ఆశీర్వాదదాయకమైన కళ, అతీతమైనటువంటి ఒక కళ, ఊహకు మించినటువంటి ఒక కళ, అద్భుతమైనటువంటి భావముతో కూడినటువంటి ఒక కళ. దుష్టుని సంబంధులకు ఇవ్వలే, దేవుని సంబంధిగా ఉన్నటువంటి యోసేపుకు దేవుడిచ్చాడు. ఆ కళ యొక్క భావం క్రైస్తవులు కదండి, ఎంత దుష్టుని సంబంధులైనా క్రైస్తవులు దుష్టుని సంబంధులుగా ఉంటారు. ఈ దుష్ట సంబంధులకి కళభావం అర్థమైపోద్ది. ఏమర్థమైపోద్ది? వీళ్ళకి కళలు అర్థమైపోతాయి, కళల భావాలు అర్థమైపోతాయి. వీళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలుసు, కంఠస్థ వాక్యాలు తెలుసు. మొత్తం దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును తెలుసు. కానీ మేమే దుష్ట సంబంధులుగా ఉన్నాం, యోసేపు దేవుని సంబంధిగా ఉన్నాడని తెలియదు. మేమే దుష్టులుగా ఉన్నాము, వాడే నీతిమంతుడిగా ఉన్నాడు. నీటి కాలువలను యోరన నాటం అనేది ఆకు వాడక ఫలించే చెట్లాగా ఉన్నాడు. అందుకే దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు? ఫలించాడు కొమ్మ. హల్లెలూయా. వీళ్ళ కంఠస్థ వాక్యాలు అన్నీ వచ్చి కానీ కంఠస్థ వాక్యాలు దుష్టునికి సంబంధించిన వాళ్ళు మేమే కాదా? తెలీదు. దేవునికి సంబంధించిన వాళ్ళు వాడా? తెలీదు. వీళ్ళకి ఏం తెలుసు అంటే, వాళ్ళకి దర్శనం తెలుసు, దర్శన భావం తెలుసు, కలభావాలు తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు, వాక్యం అంటే ఏంటో తెలుసు. ఆ కలభావం తెలిసిపోయి మరెంత పగబట్టేశారంట. ఆ కలభావం ఏంటి? అన్నలు మీ అందరూ నాకు సాష్టాంగ పడతారు. ఈయన చెప్పలే, వాళ్ళకి అర్థమైపోయింది కళ. రెండోది, డాడీకి అన్నలకి చెప్తున్నాడు కళ. డాడీకి అర్థమైపోయింది, అన్నలకి అర్థమైపోయింది. అన్నలకు పగొచ్చేసింది, డాడీ గద్దించేసాడు. నోర్బాయ్, మీ అమ్మ నేను నీకు సాష్టాంగ పడతావేట్రా? గద్దించేసాడు. ఆయన కొద్దో గొప్ప ఆత్మీయుడు కాబట్టి మనసులో పెట్టుకుని ఉంచుకున్నాడు. హల్లెలూయా. అంత అద్భుతమైనటువంటి అతీతుడుగా అప్పటికీ కూడా దుష్ట సంబంధిగా మారలేదు. అపవాది తంత్రాలు పన్నాడు, వాళ్ళ అన్నంలో నుంచి చెడు పనులు చేయించాలని పన్నాడు. అన్నంలో వశం చేసుకున్నాడు, యోసేపు వశం కాలే. అన్నంలో నుంచి యోసేపును వశం చేసుకుందాం అనుకుంటే యోసేపు వశం అయ్యాడా? అవ్వలేదు. అక్కడ జయించుకుని వచ్చేసాడు. ఆ తర్వాత ఇక్కడ జయించుకుని నిలబడిపోయాడు. ఎప్పుడు కూడా దేవుని సంబంధిగా ఉన్నాడో, దేవుడు కళలిచ్చాడు, కళల భావం అందరికీ తెలిసిపోయింది. అప్పుడు ఒక్క నిర్ణయానికి వచ్చేసారు. ఏం నిర్ణయానికి వచ్చాడంటే, వీడిని ఇంకా మనము సహించలేము, వీడు ఇంకా మన ముందుంటే మనకి బీపీలు ఎక్కువైపోతాయి, ఇంక ఎట్టి పరిస్థితుల్లో నవ్వు మనల్ని విడిచి వెళ్ళిపోద్ది. ఏమంటే దేవుని సంబంధులుగా ఉంటే నీకెందుకు నవ్వు విడిచి వెళ్ళిపోద్ది? నాకు తెలియగలుగుతాను. నువ్వు దేవుని సంబంధిగా ఉంటే ఎదుటోళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు డోంట్ కేర్. నీ దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించగలుగుతావు, ఆనందించగలుగుతావు. అయితే నీ శత్రువును కూడా ప్రేమించగలిగి ఆ శత్రువులు నీ ముందు వేస్తున్నటువంటి వెకిలి వేషాలు కూడా నువ్వు పట్టించుకో. అవునా? ఎవరు పట్టించుకుంటారంటే దుష్టుని సంబంధాలు పట్టించుకుంటారు. ఇప్పుడు మనము అపవాది తంత్రాల గురించి ఆలోచిస్తున్నాము కాబట్టి ఇక్కడ వరకు దీన్ని ఆపి దుష్ట తంత్రాలని మనము ధ్యానం చేద్దాం. ఇప్పుడు దుష్ట తంత్రాలను ధ్యానం చేద్దాం. ఇప్పుడు చూడండి, యోసేపుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చంపేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ నాన్న యోసేపుతో అంటున్నాడు, యోసేపు యోసేపు, మీ అన్నలు గొర్రెలను కాచుకోవడానికి చాలా దూర ప్రాంతం వెళ్ళారు కదా, వాళ్ళకి నువ్వు క్యారియర్ పట్టుకెళ్ళాలి, భోజనం పదార్థాలు పట్టుకెళ్ళాలి. ఇతడు దుష్ట సంబంధి కాదు కాబట్టి, ఏమి పట్టించుకోడు కాబట్టి, ఇతడు ఆత్మీయుడు కాబట్టి, ఇతనిలో దేవుడు మాత్రమే ఉన్నాడు కాబట్టి, అపవాది తంత్రాలకు చోటు ఇవ్వలేదు కాబట్టి, అపవాది వశం కాలేదు కాబట్టి, దేవుని వశములో ఉన్నాడు కాబట్టి, నాయనా తండ్రి మంచిది నేను వెళ్ళేదను అన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కనబట్లే. దుష్ట సంబంధులు అయితే వెనక్కి వచ్చేసి భలే దొరికింది సొందులు గొంతులు చూసుకుంటూ ఉంటారు వీళ్ళు. భలే దొరికి సొందు, నాన్న నాన్న వెళ్ళాను, నాన్న లేరు, నాన్న వచ్చేసాను, నాన్న. ఇంకా లోపల ఆనందం అనమాట. వీడికి తిండి తిప్పలు ఉండవు, నాతో పెట్టుకున్నాడు కదా. డాడీ ఏమండవు, సొందులండి తిరిగారు కనబడతలేదు, ఎక్కడ పోయారు మనకేం తెలుసు, ఫోన్లు ఉన్నాయి. అప్పుడు
ప్రతీకారం తీర్చుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి? చిన్నపిల్లలు కూడా ఒకరి మీద ఒకరికి ప్రతీకారం. చిన్నపిల్లలు కూడా ఆ వస్తువు నాది అన్నారంటే ఆ వస్తువు దగ్గరికి వెళ్ళిపోతాం, ఇది నాది. అంతకంటే బేభత్సం జరిగిందంటే ఒకరినొకరు కొట్టేసుకోవడం. ఎలా ఉన్నారండి చిన్నపిల్లలు కూడా? కానీ అడుగుతూ ఏమండి, మందలను కాచుకున్న యవనస్తులు మీకు ఏమన్నా కనబడ్డారా? లేకపోతే మందలు కాచుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఇలాగ వెళ్ళడం చూసారా? అప్పుడు ఒక అతను అంటాడు, దోతాము ప్రాంతము గుండా వెళ్ళడం మేము చూసాం. కాళ్ళు ఈడ్చుకుంటూ అన్నలకు భోజనం పట్టుకెళ్తుంటే మన వాళ్ళు అపవాది వశమైపోయారు, అపవాది తంత్రాల్లో పడిపోయారు కదా. ఇప్పుడు రే కలలు కనేవాడు వస్తున్నాడు రా, వాడిని చంపేస్తే వాడి కళలు ఏమైపోతాయో, వాడిని చంపేస్తే వాడి కళలు ఏమైపోతాయో, వాడిని చంపేద్దాం, వాడి వస్త్రాన్ని తీసేద్దాం, రక్తం అంతా ఉంటుంది కదా, మృగాలు తినేసాయని చెప్పేద్దాం డాడీకి. చూడండి, అపవాది యొక్క వశము అయిపోయినటువంటి క్రైస్తవులు దేవుడే ఇచ్చిన కళలు, దేవుడే ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు, ఆ ప్రత్యక్షతలు ఏంటో తెలుసు, భావం ఏంటో తెలుసు, కానీ అపవాది తంత్రగొట్టి వాళ్ళ మనోనేత్రాలకు అంధత్వాన్ని కలిగించుట చేత దేవుణ్ణి ఎరిగి ఎరగలేనట్టుగా, దేవుడి దైవ ప్రత్యక్షతలు ఎరిగి ఎరగలేనట్టుగా, దేవుణ్ణే ఎరిగి ఎరగలేనట్టుగా, అసలు వాళ్ళ బ్రతుకేంటో, వాళ్ళ జీవితం ఏంటో, దేవునికి వాళ్ళకి మధ్య సత్సంబంధం ఏంటో కూడా వాళ్ళకి తెలియనట్టుగా, దేవుడు అంటే ఏంటో, భయం అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో గాలికి వదిలేసినట్టుగా, వాళ్ళు అసలు దేవుని బిడ్డలా కాదా వాళ్ళకే ఆలోచన లేనట్టుగా అపవాది తంత్రగొట్టి వాళ్ళని ఎంత తంత్రాలతో నడిపిస్తున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఈ అపవాది వశమైపోతున్న వాళ్ళకి కన్ను మిన్ను కానకుండా ఉంటారన్నమాట. ఇంకా ఏం కానకుండా ఉంటారమ్మా? కన్ను మిన్ను. చంపేద్దాం దగ్గరికి వచ్చాడు, మొట్టమొదటిగా వస్త్రాన్ని తీసేశారు. అస్సలు ఎలా మార్చేశారంటే అతన్ని ఒక దిగంబరుడిగా మార్చేశారు. ఎందుకంటే తండ్రి వస్త్రం ఇచ్చాడు కదా, మరి దిగంబరుడిగా మార్చేశారు. మార్చేసి చంపేద్దురు. కానీ దేవుడు చంపనివ్వలేదు. హల్లెలూయా. దేవుడు కార్యం చేసుకుంటూ వచ్చాడు. పెద్దోడు రూబేన్లో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. రూబేన్ అంటున్నాడు, రే చిన్నోడిని ఎందుకురా చంపుదాం అనుకుంటున్నారు, మీ కోపం తీరే వరకు ఆ గుంటలో పడేయండిరా. అద్భుతం జరిగింది. దేవుడు చావనివ్వలే, సైతాన్ని కూడా చంపేద్దాం అనుకున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రణాళికల్లో ఉన్నవాడిని అపవాది వశపరుచుకోవాలనుకుంటాడో, అపవాది వశం అవ్వకుండా ఎవడైతే నీతిని, యథార్థతను, నమ్మకత్వాన్ని, పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతుకుతున్నాడో వాడిని చంపేయాలనుకుంటాడో. కానీ హతసాక్షుల జాబితాలో ఉంటే తప్ప ఎంతగా చంపుదామనుకున్నా దేవుడు అనుమతి ఇవ్వడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మొట్టమొదటగా మీరు చూస్తూ ఉండండి, మోషే దేవుని ప్రణాళికల్లో పుట్టినవాడు. ఆదిలో తల్లి గర్భంలో బయటికి రాకముందే సాతానుడు మోషేని చంపేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు మోషేని చంపనివ్వలేదు. ఇంకా మనం ముందుకు వెళితే మొర్దెకై దేవుని ప్రణాళికల్లో ఉన్నవాడు. ఉరికొయ్యతో అపవాది మొర్దెకైని చంపాలనుకున్నాడు, కానీ దేవుడు మొర్దెకైని చంపనివ్వలే. షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని కృపల్లో, దేవుని ప్రణాళికల్లో ఉన్నవారు. అగ్నిగుండములకు ఆహుతి చేసి అగ్ని మంటల్లో చంపేద్దాం అనుకున్నాడు. దేవుడు అతీతుడిగా దిగొచ్చేసి వాళ్ళలో అద్భుతం చేసి వాళ్ళను బ్రతికించుకున్నాడు. హల్లెలూయా. దానియేలును సింహాల నోళ్ళలో పాడేసి చంపేద్దాం అనుకున్నాడు తంత్రగొట్టైనటువంటి అపవాది. దానియేలు దేవుని ప్రణాళికల్లో ఉన్నవాడు. దానియేలుకి ఇంకా టైం ఉంది. దానియేలు ఇంకా చాలా కార్యాలు చేయాలి. దానియేలు దేవుడి కార్యాలు ఇంకా వాడబడాలి. అదే సింహాల భూమిలోనికి దిగొచ్చేసి తన కుమారుడైనటువంటి దానియేలును దేవుడు కాపాడుకున్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారిని
పుట్టిన తర్వాత చంపేయాలనుకున్నాడో అదే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు చంపనివ్వలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు ప్రణాళికల్లో ఉన్న వాళ్ళ మీద టార్గెట్ అపవాదికి చంపేద్దాం, కానీ దేవుడు చంపనివ్వడం. హతసాక్షుల జాబితాలో ఉంటే ఓకే, నీతిమంతుడైనటువంటి హేబేలు హతసాక్షుల జాబితాలో ఉన్నాడు కాబట్టే కయీను వలన చంపబడ్డాడు. యాకోబు, అపోస్తులుడైనటువంటి యాకోబు హతసాక్షుల జాబితాలో ఉన్నాడు కాబట్టి ఖడ్గము చేత చంపబడ్డాడు. బాప్తిస్మమిచ్చి యోహాను హతసాక్షుల జాబితాలో ఉన్నాడు కాబట్టే శిరచ్ఛేదనం చేయబడి చంపబడ్డాడు. మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షుల జాబితాలో ఉన్నా వాళ్ళ మీదకు మరణం వచ్చింది. హతసాక్షుల జాబితా యొక్క నిర్ణయ కాలం వచ్చేంత వరకు దేవుడు వాళ్ళని చావకుండా కాపాడుకున్నాడు. మన దేవుడు అతీతుడు. హల్లెలూయా, కాపాడుకుంటాడు. యోసేపు మీద దేవుడు ప్రణాళిక గొప్పది. అతడు సింహాసనం ఎక్కాలి. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ జనాంగము ఐగుప్తు దేశములో బానిసలుగా ఉంటారు, అయితే నేను దిగొస్తా, వాళ్ళని విడిపిస్తా, ఐగుప్తు దేవతలకు తీర్పు తీరుస్తా, ప్రపంచమంతా నీ ప్రజల పక్షముగా, నీ రక్త సంబంధికులు అనబడే నీ యొక్క వంశము పక్షముగా నేను చేసేటువంటి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలను చూచి నేనే దేవుడిని తెలుసుకునేలానే చేస్తా. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు చచ్చిపోతే ఆ ప్రణాళికలు ఆగిపోతాయా? అది కానీ చచ్చిపోనిస్తాడా దేవుడు? యోసేపు ఆత్మీయుడిగా ఉన్నంత వరకు చావడు. ఒకవేళ ఆత్మీయతను కోల్పోతే వేరే విషయం. కానీ యోసేపు ఆత్మీయతను కోల్పోయాడా? అపవాది సంబంధం అయిపోయాడా? తంత్రగొట్టు వశమైపోయాడా? సవాలుగా బ్రతుకుతున్నాడండి దేవుడు కొరకు. హల్లెలూయా, చావనివ్వలేదు దేవుడు. మీకు అందరికీ తెలిసిన విషయం, అక్కడి నుంచి గుంటలో పడేస్తే గుంటలో నుండి ఇష్మాయేలీల చేతికి అమ్మేశారు 20 తులాల వెండికి. 20 తులాల వెండికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అక్కడి నుండి పొతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పొతీఫర్ భార్య చెడు కన్ను వేసింది. చెడు కన్ను వేసి నాతో పాపం చెయ్యి అంటుంది. తంత్రగొట్టి ఎవరినైనా వాడుకుంటాడు. అన్యజనురాలు అనబడేటువంటి పొతీఫర్ భార్యలో నుండి పొతీఫర్ భార్యను వశం చేసుకుని ఆమెలో నుండి యోసేపును నాశనం చేద్దామని, ప్రణాళికల్లో నుండి వెనక్కి లాగుదామని ఎంత ప్రయత్నం చేసినను అక్కడి నుంచి వెంటనే పారిపోలే. ఎప్పటి నుంచో అడుగుతుంది, ఎప్పటి నుంచో కన్నేసింది, ఎప్పటి నుంచో పాపం చేయమంటుంది. పరిశుద్ధతను కాపాడుకుంటూ తలంపుల ద్వారా కూడా పాపం చేయకుండా, ఊహల ద్వారా కూడా పాపం చేయకుండా యథార్థంగా ఆమె ఎంతగా సాతాను చేత పట్టబడినదై శోధిస్తూ ఉన్నను శోధనలో పడిపోకుండా, యథార్థతను కోల్పోకుండా ఒక తల్లిలాగా ఆమెను చూసుకుంటూ వచ్చాడు. ఒక తల్లిలాగా ఆమెను చూసుకుంటూ వచ్చాడు. ఎంత శోధనో, ఎంత శోధనో, ఎంత శోధనో. తలంపుల ద్వారా కూడా పడిపోలే. చివరికి అన్నాడు, అమ్మా నా యజమానుని భార్యవమ్మ నువ్వు. నా యజమానుడు అన్నీ నా చేతికి అప్పగించాడు, నీవు తన భార్యవైనందున నేను నా చేతికి అప్పగించలేదమ్మా. అమ్మే, అంత యథార్థత అండి. కొంతమంది తమ జీవితాల్లో ఊహల్లో పడిపోతూ ఉంటారు, ఉద్దేశాల్లో పడిపోతూ ఉంటారు, మోహపు చూపుల్లో పడిపోతూ ఉంటారు, చూడకూడని వాటిని చూస్తూ పడిపోతూ ఉంటారు. దేవుడు వాక్య ప్రకారంగా చెప్తున్నా, నువ్వు వ్యభిచారమే చేయక్కర్లేదు. మోహపు చూపుతో చూసావు, అదే వ్యభిచారం. ఎవరినైనా మోహించావో, చూడకూడని అశ్లీల దృశ్యాలు చూసావో, ఫోన్ మన చేతుల్లో ఉంది కదా, ఇష్టం వచ్చి చూద్దాం. దేవుడు మాటగా నేను చెప్తున్నాను, నువ్వు వ్యభిచారివి. నువ్వు మగోడువైనా, ఆడదానవైనా, యవ్వనస్తుడువైనా, యవ్వనరాలువైనా, ఎవ్వడవైనా, ఇది పాపం. యోసేపు చూడండి, తలంపుల్లో కూడా పాపంని ప్రవేశపెట్టుకోలేదు. తల్లిగానే భావించాడు. దేవుడు కోసం నిబ్బరం కలిగి ఉన్నాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఈ రోజున నేను ప్రకటిస్తున్నటువంటి వాక్యం నీ హృదయంలో దూసుకుపోతా ఉన్నప్పుడు నువ్వు సింహం వలె ధైర్యంగా ఉండగలుగుతున్నావా? పిల్లిలా వణుకుపోతున్నావా?
దేవుని బిడ్డ నిబ్బరం కలిగి దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండగలుగుతున్నాడు. నేను చెప్పగలుగుతున్నాను, ఎస్, నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా వినగలుగుతున్నావా? నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతున్నావు ధైర్యంగా? ఇది నా జీవితంలో లేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక అనగలుగుతున్నావా? అంటే నువ్వు బ్రతికినట్టే, అనకపోతే నువ్వు చచ్చినట్టే. ఈ వాక్యం అందరూ వింటున్నా. రహస్యమందు చూచుచున్న దేవుని ఎదుట యథార్థంగా బ్రతకడమే. అందుకే పౌలు అన్నాడు, వెలుగులో ఉన్నట్టుగా నడుచుకోవాలి మనం, చీకటిలో ఉన్నట్టుగా నడుచుకోవడం కాదు. చీకట్లో ఎన్ని పాపాలన్నా చేసేస్తాడు, వెలుగులో చేయగలడా? అందుకే పౌలు అన్నాడు, వెలుగులో నడుచుకున్నట్టుగా నడుచుకో, 4 గోడల మధ్యలో నీ దేవుని ఎదుట యథార్థంగా బ్రతికి. ఎందుకంటే ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి. రహస్యమందు చూచుచున్న దేవుడు నీ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ సెల్ ఫోన్లో దౌర్భాగ్య దృశ్యాలు నువ్వు చూసావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దైవ సేవకురాలకి ఏది మరుగైలేదు. జాగ్రత్త సుమా, చాలా జాగ్రత్తగా ఉండు. ఎవరైనా సరే దేవుని ఎదుట యథార్థంగా ఉండాలండి. భర్తకు భార్య యథార్థంగా ఉండాలి, భార్యకు భర్త యథార్థంగా ఉండాలండి. పిల్లలు తల్లిదండ్రులకి యథార్థంగా ఉండాలి, తల్లిదండ్రులు బిడ్డల ఎదుట యథార్థతను కోల్పోకూడదు. ఇదండి దేవుని బిడ్డల గుణగణ లక్షణం. హల్లెలూయా. అన్నీ చేయుటకు మనకు స్వాతంత్రం ఉంది, అన్నీ చేయదగినవి కావు. చూడండి యోసేపు ఎంత అద్భుతంగా బ్రతుకుతున్నాడా. చివరికి ఆమె చేయరాని కార్యం చేయబోయింది. అతని యొక్క వస్త్రం వదిలేసి పారిపోయాడండి. పాపం చేసినోడు పారిపోతాడండి. మన యోసేపు పాపము నుండి పారిపోయాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరో తరిమారని పారిపోయావా యోసేపు? నన్ను ఎవరో తరిమారనే పారిపోవట్లే, నా దేవునికి నేను దూరం అయిపోతానేమో అని భయంతో పారిపోతున్నాను. ఎవరైనా ఎవరో చూస్తే పారిపోతారు, కానీ నీతివంతుడైనటువంటి యోసేపు యథార్థవంతుడు, నమ్మకస్తుడు. నా దేవుడికి దూరం అయిపోతానేమో అని పిరికి పందలా పారిపోతున్నాను. నేను తప్పు చేసి పారిపోవట్లే, తప్పు చేయవలసి వస్తే నా దేవుడికి దూరం అయిపోతానేమో అని నేను పారిపోతున్నాను. హల్లెలూయా. అందరి దృష్టిలోని దోషైపోయాడండి, దేవుని దృష్టిలో నిర్దోషిగా నిలబడ్డాడు. హల్లెలూయా. దానియేలు ఒక మాట అంటాడు. దర్యావేషు వచ్చి దానియేలు వేసినటువంటి సింహపు బోను యొద్ద నిలబడి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ వడుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన రాజు చిరంజీవిగునుగాక, నా దేవుని ఎదుట నేను నిర్దోషిగా కనబడి తిని గనుక. నా దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూసి నన్ను సజీవంగా కాపాడాడు. హల్లెలూయా. యోసేపుని అడిగితే యోసేపు ఏం చెప్తాడో తెలుసా? నేను అందరి ఎదుట దోషినైపోయినా నా దేవుని ఎదుట నేను నిర్దోషినైతిని గనుక ఆయన ప్రణాళికల్లో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎస్, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే కదా ప్రతికూల పరిస్థితులు ఎన్నున్నా తలాకొతలమైపోతున్నా యోసేపు తన దర్శనాన్ని కోల్పోలేదు. ఎందుకు? యోసేపు యొక్క యథార్థత నిలిచినటువంటి యోసేపును దేవాది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన దర్శనములు యోసేపును దేవుడు నిలబెడతాడు, నిలబెట్టి చేసి చూపాడు. యథార్థత. నీ దేవుడు నిన్ను నిలబెట్టాలంటే, నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే, నీకు ఇచ్చిన దర్శనం నెరవేరాలంటే, ప్రత్యక్షత నెరవేరాలంటే, ప్రవచనం నెరవేరాలంటే నువ్వు చేయాల్సింది ఏదో కాదు, నీ దేవుని ఎదుట యథార్థతను కాపాడుకో, నీతిని కాపాడుకో, నమ్మకత్వాన్ని కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో, పవిత్రత కోసం ప్రాకులాడు. నీ దేవుడు ప్రతికూల పరిస్థితులు ఎదురైపోతున్నా, అనుకూలతలు లేకుండా ప్రతికూలతలు అతలాకుతలము చేస్తున్నటువంటి పరిస్థితులు నీ మీద ఎలుబడి చేస్తున్నా, గడ్డి గాలి పరకకు ఎగిరిపోయినట్టుగా నీ దేవుడు ఎగరగొట్టి సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగించ సమర్థుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. యథార్థత అందరి దృష్టిలోని దోషే. అందుకే పాట కట్టాను కదా, మొట్టమొదటి పాట. ఆపద్దినమున మహోన్నత
నమ్ముకొనదగిన సహాయక, నీతి న్యాయ యథార్థత జరిగించువాడా మహోన్నత, నీతి న్యాయ యథార్థత జరిగించువాడా మహోన్నత, ఆపద్దినమున మహోన్నత, నమ్ముకొనదగిన సహాయక, ఆపద్దినమున మహోన్నత, నమ్ముకొనదగిన సహాయక. మనుషుల ఎదుట నేను దోషినైతిని, దేవా నీ ఎదుట నిర్దోషినైతిని, నీ ఎదుట నేను నిర్దోషినైతిని గనుక మనుషుల ఎదుట నన్ను పైకెత్తితివి. ఆయన ఎదుట నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి యోసేపు మనుష్యుల ఎదుట సింహాసనం ఎక్కించాడు. యథార్థత. అపవాది వశం అయిపోలే, తంత్రాల్లో పడిపోలే, దేవుని వశములో ఉండడానికి ప్రాకులాడాడు. యథార్థతను కోల్పోకుండా కాపాడుకున్నాడు. పరిశుద్ధత కొరకు ప్రాకులాడాడు. అహర్నిశల దప్పికొని ఉన్నాడు. దేవుడు బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును. అంతే, నీకు ఆశ ఉంటే దేవుడు ఆశను నెరవేర్చగలడు. దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలని ఆశ, పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ, పవిత్రతను కాపాడుకోవాలని ఆశ నీకుంటే దేవుడు నీకు సహాయము చేయక మానడు. హల్లెలూయా. మొట్టమొదటిగా నీకేముండాలి? ఆ ఆశ ఎవరికి ఉంది? యోసేపుకు ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? పారిపోతే జైలు తిప్పలు తప్పలేదు, శిక్ష తప్పలేదు, అవమానాలు తప్పలేదు, నిందలు తప్పలేదు, అపహాస్యాలు తప్పలేదు, అవహేళనలు తప్పలేదు, సంకీళ్ళు అతన్ని బాధించాయి, ఇనుమామెను బాధించింది. వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఎవరైనా ఉండాలనుకుంటాడండి జైల్లో. ఈలోపు పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి ఇద్దరు జైల్లో పడ్డారు. వాళ్ళకి కళలు వచ్చాయి. కళల భావం చెప్పాడు, సక్సెస్ అయింది. పానదాయకుల అధిపతి అంటున్నాడు, యోసేపు రెక్కబడి చేయవా, మీ రాజుగారితో చెప్పవా నా గురించి? మనుష్యులు మనం అతీతులం కాదు కదా, మనుష్యులకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఏంటో తెలియదు కదా, జైల్లో ఉండకూడదని ఎవరైనా అనుకుంటారు. పాపం అడిగాడండి, నీకు మేలు చేశాను కదా, నేను తప్పు చేసి ఇక్కడికి రాలేదయ్యా, నేను ఏ పొరపాటు చేయలేదు, పాపం చేసి పొరపాట్లు చేసి తప్పులు చేసి మోసాలు చేసి దొంగతనాలు చేసి హత్యలు చేసి వచ్చిన వాళ్ళ మధ్యలో నేను ఒక తప్పు చేసిన వాళ్ళలాగా ముద్రింపబడి ఉన్నానే, నిజంగా నేను ఏ తప్పు చేయలేదయ్యా, ఏ తప్పు చేయలేదు. నేను తప్పు చేయకుండానే ఇక్కడికి వచ్చి పడ్డాను, తప్పు చేయకుండానే బాధింపబడుతున్నాను, తప్పు చేయకుండానే ముద్ర పడింది నా మీద, తప్పు చేయకుండానే ఏదైతే భరించకూడదో అటువంటి నిందొచ్చి పడిపోయింది నా మీద. అయ్యా పానదాయకుల అధిపతి, నేను రాజుగారి జ్ఞాపకం చేసుకున్నారు కదా, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో, మీ రాజుగారితో నాతో మాట్లాడు, మీ రాజుగారితో నా గురించి మాట్లాడయ్యా, నన్ను జైల్లో నుంచి తప్పించు. మనిషి అండి, మేలు పొందుకొని మరిచిపోయాడు. మన జీవితాల్లో కూడా చాలా సంభవాలు ఎదురవుతాయి. మన దగ్గర నుంచి మేలు పొందుకొని మనల్నే మర్చిపోతారు. మనమే వారి జీవితాన్ని నిలబెడతాం, మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయరు, అసలు జ్ఞాపకంలో ఉంచుకోరు, మనల్ని మర్చిపోతారు. అసలు మనం చేసిన మేలే గుర్తుండదు, మనం చేసిన ఉపకారం గుర్తుండదు, ఆ సమయంలో మనం ఆదరించాం గుర్తుండదు, ఆదుకున్నాం గుర్తుండదు, మనం లేకపోతే వాళ్ళకి బ్రతుకులేదు గుర్తుండదు. వాళ్ళు మర్చిపోయారా? దేవుడు మర్చిపోవడం. హల్లెలూయా. ఆ రోజున మేలు చేశాడు యోసేపు, ప్రాధేయపడ్డాడు, నేను తప్పు చేసి రాలేదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు చెప్పిన కలభావాన్ని బట్టే రాజుగారు మరలా పానదాయకుల అధిపతిని చేర్చుకున్నారు. కానీ యోసేపును పానదాయకుల అధిపతి మర్చిపోతే దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఏ మనుష్యుడు మర్చిపోయాడో ఆ మనుష్యుడు ద్వారానే జ్ఞాపకం చేయించుకొని పానదాయకుల అధిపతి ద్వారానే
మరలా యోసేపు దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు, పానదాయకుల అధిపతి. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలం కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు మర్చిపోయారు వీళ్ళు మర్చిపోయారు అని అనుకోవచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళని ఇప్పుడు కూడా మనం సనుక్కోకూడదు, కొనుక్కోకూడదు. కొన్ని సందర్భాలు, కొన్ని సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతున్నప్పుడు టక్కన గుర్తొస్తుంది మనకి, అయ్యయ్యో మనల్ని మర్చిపోయారు కదా అనుకోవడం తప్పేం లేదు. అయ్యయ్యో మనల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు కదా. నా జీవితంలో ఎన్నో ఎన్నో మరి ఎందుకు ఎదురవుతాయి నాకు తెలియదు, కానీ మరి ప్రభువు నన్ను పరీక్షిస్తాడో తెలియదు. కానీ ఒక్కడ కాదు, రెండు కాదండి, నేను మరవబడేటువంటి అనుభవంలో ఉంటాను, మరుగైనటువంటి అనుభవంలో ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగా. అయినా దేవుడు మాట్లాడారుగా, మరుగై ఉన్నావా, అనుభవం చాలా గొప్పది. మాట్లాడారా ఇంతకుముందు? మరుగైనటువంటి అనుభవాల్లో మనం దేవుణ్ణి స్తుతించడం తప్ప ఎవరిని ఆరిపోసుకోకూడదు. అప్పుడు ప్రభువు మనల్ని చూస్తాడు, మన యథార్థతను చూస్తాడు. ఆయన నీతి న్యాయ యథార్థతను జరిగించే దేవుడు. పాడుకున్నామా? నీతి న్యాయ యథార్థత జరిగించువాడా మహోన్నత, ఆపద్దినమున్న మహోన్నత, నమ్ముకొనదగిన సహాయక. ఆపద్దినమును నమ్ముకున్నదగిన సహాయకుడు యోసేపుకు దేవుడు. ఆయన ఏం చేశాడు? అతని యొక్క యథార్థతను చూసి మరవబడ్డాడు యోసేపు, మరిచిపోయాడు పానదాయకుల అధిపతి. ఇప్పుడు ఆ పానదాయకుల అధిపతి చెప్పేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. తనంతట తాను కాదు, చెప్పేలాగా చేశాడు. ఆ టైంలో ఫరో కల మర్చిపోయాడు. అప్పుడు పానదాయకుల అధిపతికి యోసేపు గుర్తొచ్చాడు. అప్పుడు అతనే చెప్పాడు, పానదాయకుల అధిపతే చెప్పాడు ఫరోకి, అయ్యా హెబ్రీ పడుచువాడు ఒకడున్నాడు, నా కలభావాన్ని చెప్పాడు, అతడు నీ కలభావాన్ని కూడా చెప్పగలడు. హల్లెలూయా. ఎప్పుడైతే కలభావాన్ని చెప్పగలడు అన్నాడో, ఎవరక్కడ వెళ్ళి తీసుకురండి. ఎవరు తీసుకురాలి? ఇప్పుడు పానదాయకుల అధిపతి వెళ్ళాలి. యోసేపు ఎక్కడున్నాడో పానదాయకుల అధిపతికే తెలిసే కదా, రంగు రూపు అన్నీ. పానదాయకుల అధిపతి వెళ్ళాడు. వెళ్ళి చక్కగా క్షవరం చేయించబడి మంచి బట్టలు కట్టుకుని మంచిగా ఫరో ఎదుట నిలబడ్డాడు. వెంటనే ఫరో కలను చెప్పాడు. హల్లెలూయా. కలభావము దేవుని దీనమే కదా. కలభావం చెప్పేది నేను కాదు, నా దేవుడు కలభావాన్ని చెప్పగలడు. ఆత్మీయులు ఎప్పుడు కూడా తమ దేవుణ్ణే ఎదురు పెడతాడండి. ఆత్మీయులు ఎప్పుడు కూడా తమను తాము తగ్గించుకుని తమ దేవుని హెచ్చిస్తారు. అవసరమైతే దేవుని హెచ్చించే విషయంలో వీళ్ళు అగాధానికి అనపబడినా కూడా సంతోషపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను కాదు చెప్పేది, నా దేవుడు చెప్తాడు అన్నాడు. టక 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 కలభావం చెప్పేశాడు. అప్పుడు ఫరో అన్నాడు, నీ వంటి జ్ఞాన వివేకములు కలిగిన వాడిని మేమెక్కడ కనుగొనగలం? నీవే జ్ఞాన వివేకములు కలిగిన వాడవు, నీ వంటి జ్ఞాన వివేకములు గలవాడు లేడు. అందుకని నువ్వు ఏ కలభావాన్ని అయితే చెప్పావో దాని నెరవేర్పు కొరకు నువ్వే నిలబడిపో యోసేపు. పేరుకు మాత్రం నేను ఫరోని, పేరుకు మాత్రమే నేను ఫరోని. నీవు సింహాసనం మీద కూర్చోవాలి. నీ సెలవు లేకుండా ఎవడో కాలు ఎత్తకూడదు, దించకూడదు. ఆ కాలు ఎత్తకూడదు దించకూడదు అన్న వాళ్ళు పోతీఫర్ ఉన్నాడు, పోతీఫర్ భార్య ఉంది, పోతీఫర్ ఇంట్లో ఉన్న పనులు ఉన్నారు, పోతీఫర్ చుట్టాలు పట్టాలు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు. ఈ ఐగుప్తు దేశంలో యోసేపు ఎంతమంది యోసేపును నిందించారో అంతమంది కాలు ఎత్తాలన్నా దించాలన్నా యోసేపు వశం ఉంది. మన దేవుడు అతీతుడు. ఏం చేయగలడు? నీవు దేవుడు కొరకు యథార్థత కొరకు ప్రోకలాడే, నీ కొరకు దేవుడు ప్రణాళికలు వేసుకుంటాడు. నీకు అంత చెక్కువై నువ్వెప్పుడు ఊహించుండవు, నువ్వెప్పుడు తలంచుకోవడానికి కూడా నీకు ఊహ రాదు. అంతకు మించి దేవుడు కార్యాలు చేయగలడు. హల్లెలూయా. ఎంత అద్భుతం! ప్రణాళికల్లో నిలబెట్టేసుకున్నాడండి. ఆదునుల అంతం వరకు అపవాది తంత్రాల్లో పడనివాడు యోసేపు. అభిషక్తులు పడిపోయారు, గనులు అనమన్నోళ్ళు పడిపోయారు, ఆత్మీయులు అనమన్నోళ్ళు పడిపోయారు. పడనివాడు యోసేపు, తంత్రాల్లో పడనివాడు, అపవాది వశం కానివాడు, దైవ వశములో ఉన్నవాడు యోసేపు. దేవునికి మహిమ కలుగునుగా.
ఎంత అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి అనుభవం అండి యోసేపుది. ఎక్కడైనా చూసారా, దేవుడు వశమందు ఉన్నాడు కాబట్టి దేవుడు ప్రణాళికలను చెప్పాడు. ప్రణాళికలు నెరవేరేంత వరకు దేవుడు వశమందు ఉన్నాడు కాబట్టి ఊహకు మించి ప్రణాళికలు నెరవేర్చాడు. ఎంతో ఆశతో పానదాయకుల అధిపతికి విన్నవించుకుంటే అతడు మరిచిపోతే దేవుడు చేసిన కార్యం అతని ద్వారానే కార్యం చేయించాడు. యోసేపు అనుకోడండి, యోసేపు పక్షంగా దేవుడు అనుకుంటాడు. నీవు ఆత్మీయుడు అయితే నువ్వేమనుకోక్కర్లే, నీ పక్షంగా దేవుడు అనుకుంటాడు. నీవు పరిశుద్ధతను కొనసాగిస్తే నువ్వేమనుకోక్కర్లే, నీ పక్షంగా దేవుడు అనుకుంటాడు. పవిత్రత కొరకు ప్రాకులాడితే నువ్వేమనుకోక్కర్లే, నీ పక్షంగా దేవుడు అనుకుంటాడు, చేస్తాడు, చూపుతాడు, నిలబెడతాడు. అతని ద్వారా దేవుని నామానికి మహిమ, నీ ద్వారా దేవుని నామానికి మహిమ. దేవుడు ఎంత గొప్పోడో ఆయన రహస్యమందు చూచుచున్న దేవుడు. ఎక్కడికో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. మా నాన్న ఉన్నాడా, మా అన్నలు ఉన్నారా, ఆ దేవుడు ఎందుకు అనుకున్నాడా? ఈ దేవుడు ఏంటి నన్ను ఇలా చేశాడు, కలిచ్చాడు, కలలేమయ్యాయి, నా బ్రతుకేమైపోయింది? పిల్లచిన దేవుడవు యేసయ్యా, నమ్మదగిన వాడవు. అంతేనా? పిలిచిన దేవుడే కదా యోసేపుని. యోసేపు ఏమని పాడుకుని ఉంటాడు? నా దర్శనం ప్రత్యక్షత జరుగుచున్న పరిణామములు ప్రతికూలమైపోయినా, జరుగుచున్న పరిణామములు ప్రతికూలమైపోయినా, నిరీక్షణ లేని వాడను కానయ్యా, అవిశ్వాసం నా జోలికే రాదయ్యా, నా దర్శనం నెరవేర్చువాడా యేసయ్యా, నీ కృపలను కనుపరచా సమర్థుడవు. ఎస్, కనుపరిచి చూపిన సమర్థుడు యోసేపు పట్ల తాను విశ్వసించిన దేవుడు. హల్లెలూయా. ఎంత ప్రతికూలతలు అయిపోయినాయండి. సింహాసనం ఎక్కవలసినోడు సంఖ్యలతో జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నవాడు రాజ్యం వెళ్తాడేంటండి? అలాగే పాడుకుని ఉంటాడు పాట. అతలాకొతల పరిస్థితులు ఎదురైపోయినా నా దర్శనం కనుచూపు మేరలో కనబడలేనటువంటి స్థితికి వెళ్ళిపోయిందని నేను అనుకోను. ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిని అడ్డాలు తొలగించి మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేసి ఈ ఉన్నత మహిమ స్వప్నములో నన్ను నిలబెట్ట సమర్థుడు అనుకుని ఉంటాడు. అందుకే అద్భుతం చేశాడు దేవుడు. మన దేవుడు అతీతుడు. హల్లెలూయా. అందుకే దేవుని ఎదుట ఎలా ఉండాలమ్మా మనం? ప్రార్థన చేసామా, ఆరాధన చేసామా, వాక్యం చదివామా, ఆదివారం వచ్చామా, బుధవారం వచ్చామా, ఇది కాదు ముఖ్యం. రావాలి, రాకపోవడం కాదు. ఆయన ప్రేమించిన వారం ఆయన మాట వినాలి, కానీ యథార్థంగా ఉండగలగాలి. ఈ రోజుల్లో యథార్థతనే చూడలేకపోతున్నాం. ఈ రోజున పవిత్రతనే దృష్టించలేకపోతున్నాం. ఈ రోజున ఆత్మీయతనే కాపాడుకోలేకపోతున్నాం. ఇదంతా అపవాది యొక్క తంత్రం, కుట్ర. కానీ దేవుని ఎదుట యథార్థంగా ఉన్నవాడు ఏ దినాన కూడా తల దించేటువంటి పరిస్థితిలో ఉండడం. దేవుడే తీర్పు తీర్చాడండి. పొతిఫర్ సిగ్గుపడ్డాడు, పొతిఫర్ భార్య సిగ్గుపడింది. ఏ బంధువులైతే పొతిఫర్ భార్య మాటలు విన్నారో వాళ్ళందరూ సిగ్గొచ్చింది. పనోళ్ళకి సిగ్గొచ్చింది, అన్నవాళ్ళకి సిగ్గొచ్చింది, విన్నవాళ్ళకి సిగ్గొచ్చింది, మాటలు అన్నవాళ్ళకి సిగ్గొచ్చింది, నింద వేసిన వాళ్ళకి సిగ్గొచ్చింది, నోరు మూత పడిపోయింది. ఏది పడితే అది చేసేసి దేవుని వాక్యానికి విరోధంగా ఉండి నా దేవుడు నా దర్శనాన్ని నెరవేరుస్తాడు. ఎక్కడమ్మా నాకు తెలియదు అనే మాటలన్నీ అనేసి
చేయాల్సినండి చేసేసి అపవిత్రత అంతా అడ్డిచ్చేసుకొని పరిశుద్ధత అంతా గాలి కుదిలేసి, ప్రభువా నా దర్శనాన్ని నెరవేరుస్తావా? నువ్వు నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నా నిరీక్షణ కోల్పోను. మరి ఏం కోల్పోతావా? పరిశుద్ధతను కోల్పోతావా? పవిత్రతను కోల్పోతావే. ఇక్కడ మాత్రం డైలాగులు, నిరీక్షణను కోల్పోను, అవిశ్వాసం రానివ్వను. ఆ విశ్వాసంతో కదా నోరు పారేసుకున్నావు, ఆ విశ్వాసంతో కదా అరిసేసావు, ఆ విశ్వాసంతో కదా మీదకి వచ్చేసావు. ఇప్పుడేమో అనికాను నువ్వెవరో దుష్ట సంబంధివి. అదిగో దుష్ట సంబంధులు అన్నలో యోసేపు అన్నలకు వాక్యం అంతా తెలుసు కాబట్టి మేము దుష్టులు అనుకోరు. వాక్యం అంతా తెలుసు కానీ మేము దుష్టులు అనుకోరు. చేసే పనులన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఈ పనులు దుష్టులకు సంబంధించిన అనుకోరు. మా ఓడు యోసేపు నీతిమంతుడు అనుకోరు. మా ఓడు యోసేపు మా నాన్నకి మా తప్పు పనులు చెప్తున్నారు అనుకోరు. మరి ఏమనుకుంటారు? వీడికి చాలా ఎక్కువైపోయింది, వీడు కత్తిరించాలరా ఎలాగైనాని. నువ్వు కత్తిరించి, నిన్ను కత్తిరించేస్తాడు దేవుడు. ఇలా ఉంటారు కొంతమంది. రండి ఇప్పుడు లోతులోకి వెళ్దాం. ఇప్పటి వరకు చూడండి, యోసేపు తంత్రగొట్టి వశమైపోయాడా? ఎవరు తంత్రగొట్టి వశమైపోయారు? తంత్రగొట్టి వశమైపోతే దేవుని వశంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి తిప్పలు వచ్చాయి అనేది మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. ఇప్పుడు చూడండి, మొట్టమొదటగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దుష్టుని సంబంధులు, చెడు చేస్తున్న వాళ్ళు యోసేపు యొక్క అన్నలు. వీళ్ళందరూ కూడా దుష్టుని సంబంధులు. దుష్టుని సంబంధుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, యోసేపు వేసుకున్న బట్టల మీద ఉంది వీళ్ళకి. యోసేపు వేసుకున్న బట్టల మీద నిజానికి చెప్పాలంటే, దేవుని ఆత్మ వశులైన వారు ఎదుటివారిని చూసి కుళ్ళుకోరు, ఎదుటివారి బట్టలను చూసుకుని తల బాదుకోరు, ఎదుటి వాళ్ళ యొక్క సౌలభ్యాన్ని చూచో, ఎదుటి వాళ్ళ యొక్క మంచిని చూచో, ఎదుటి వాళ్ళ యొక్క ఔన్నత్యం కలిగిన స్థితిని చూసో నోరు పారేసుకోరు, కళ్ళు అసూయతో చూడరు. ఆత్మీయులు ఎప్పుడూ కూడా దేవుని స్తుతిస్తారేమో తప్ప ఎదుటి వారి యొక్క మేలును చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకోరో. ఇది ఆత్మీయుల లక్షణం. ఎవరు నిప్పులు పోసుకుంటారో దేవుని వాక్యాన్ని నుంచి జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, సాతాను వశమైపోయిన వాళ్ళు మాత్రమే నిప్పులు పోసుకుంటారు. ఇది కరెక్ట్ పాయింట్ అనమాట, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏ పాయింట్ ఇది? కొంతమంది ఎదుటోళ్ళు వేసుకున్న బట్టలు చూడలేరు. కట్టుకున్న బట్ట చూడగానే ఇక్కడ ఏమైపోద్ది? కట్టుకున్న బట్ట చూడగానే, బట్టలా చూడగానే కళ్ళల్లో మెరుపులు మొదలైపోతూ ఉంటాయి. వాళ్ళు చూపు ఎలా ఉంటుంది కానీ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఆత్మీయులు ఎవరు పట్టించుకోరు, అస్సలు పట్టించు. ఇప్పుడు చూడండి, ఒక మాట దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట, 12 మంది కొడుకులున్న ఒక్క కొడుకే తండ్రి విచిత్రమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఒక నిలువు టంగిని ధరింపజేశాడు. ఒక మాట చెప్పాలంటే, దేవుడు ఏమన్నాడు? నీకేది కావాలో పరలోకపు తండ్రికి తెలుసును అన్నప్పుడు, నువ్వేం తినాలో, ఏం తాగాలో, ఏం కట్టాలో అన్నాడు, ధరించాలో. అంటే తిండి, తాగడం, ధరింపజేయడం ఎవరి వశముంది? ఎవరి వశముంది? దేవుడి వశముంది. ఈ రోజున శారీరకమైనటువంటి తండ్రిగా యాకోబు 12 మందిని కంటే 12 మందిలో ఏకైక వ్యక్తిని ప్రేమించాడు. అతడు ప్రేమించడానికి కారణం ఉంది. కారణం ఏదైనా అతని ప్రేమకు చిహ్నంగా ఒక వస్త్రాన్ని కుట్టించాడు. అంటే తండ్రి ప్రేమకు చిహ్నంగా వస్త్రాన్ని కుట్టిస్తే, ఆ ప్రేమకు చిహ్నముగా అతనికి కుట్టింపబడినటువంటి ఆ వస్త్రం మీద వాళ్ళ కన్ను పడింది. సాతాను వశమైపోయిన వాళ్ళ కన్ను దేవుని వశములో ఉండి తండ్రి ద్వారా ఇవ్వబడినటువంటి ఆ వస్త్రం మీద దుష్ట సంబంధుల యొక్క కన్ను ఉంది. అసూయపడ్డారంట. ఆ వస్త్రాన్ని చూడగానే చూడలేకపోతున్నారంట వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో కళ్ళలో నిప్పులు పడిపోతున్నాయి అనమాట. అది చూస్తూ ఉన్నప్పుడు ఖరాబ్ అయిపోతుంది మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట వీళ్ళకి.
ఓ మాట చెప్పాలంటే, ఏమి ధరించాలో నాకు తెలియసు అన్నాడు. అంటే ధరింపజేసేవాడు ఎవరో? తండ్రి అయిన దేవుడు, మన పరమ తండ్రి కదా. ఇప్పుడు నువ్వు ధరిస్తున్నావంటే నువ్వు కొనుక్కోవచ్చు, నీ భర్త కొనొచ్చు, నీ బిడ్డలు కొనొచ్చు. కానీ నువ్వేమని ప్రార్థన చేస్తావు? ప్రభువా, నాకు ఇచ్చినటువంటి వస్త్రాన్ని బట్టి స్తోత్రం అంటావు. అవునా కదా? నీకెవరు కొనిపెడుతున్నారు? నీకు ప్రత్యక్షంగా నీ భర్త కొనిపెట్టినా, నీ బిడ్డలు కొనిపెట్టినా, నీ తల్లిదండ్రులు కొనిపెట్టినా, ఆ వస్త్రం నీ వద్దకు వచ్చేటప్పుడు నువ్వు ఎవరిని స్తుతిస్తున్నావు? ఎందుకు స్తుతిస్తున్నావంటే, నువ్వేం తినాలో, ఏం తాగాలో, నువ్వేం ధరించాలో నీ పరలోకపు తండ్రికి తెలియను. నీకు తిండి పెడుతున్న దేవుడని, నీకు నీరిస్తున్న దేవుడని, నీకు వస్త్రం ఇస్తున్న దేవుడని నీవు ప్రత్యక్షంగా ఎవరిస్తున్నా పరోక్షంగా అది దేవుడి దగ్గర నుంచి వస్తుందని నువ్వు స్తుతించి దాన్ని కట్టుకుంటున్నావు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యాకోబుకి తండ్రి ప్రేమించినందుకు చిహ్నంగా వచ్చింది. హల్లెలూయా. మరి దేవుడు అందరికీ వస్త్రాలు ఇస్తాడు. మరి దేవుడు ప్రేమించిన వాళ్ళకి దేవుడు వస్త్రాలు ఇవ్వడా? ఇస్తాడు, ఇవ్వడా? అవునా? ఇప్పుడు తండ్రి అయినటువంటి యాకోబు ఒక విచిత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? తండ్రి అయినటువంటి యాకోబు కుమారుడైన యోసేపు యొక్క ప్రేమకు చిహ్నంగా, యోసేపును ప్రేమిస్తూ చిహ్నంగా ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇప్పుడు పరమ తండ్రి తన బిడ్డలు అనబడినటువంటి వారికి ప్రేమకు చిహ్నంగా ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైనటువంటి వస్త్రాలను ఇవ్వడా? ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. హల్లెలూయా. ఇప్పుడు యోసేపుకి ఇచ్చింది దేవుడే కదా, పరోక్షంగా దేవుడే కదా. ఇప్పుడు ఈ అన్నదమ్ములకి వాక్యం తెలుసా? వాక్యం అంతా తెలుసు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అందరూ క్రైస్తవులు అందరికీ తెలుసు. వాళ్ళు బట్ట కట్టారంటే ఎవరిని స్తుతించాలి? వాళ్ళ నాన్న ఎందుకు కొన్నాడు, ఎందుకు కుట్టించాడు? వాడు మంచోడు, దుష్ట సాంగత్యం చేయలేదు, వృద్ధాప్య దశలో పుట్టినోడు, ఒక ప్రేమ ఉంది అతనికి, ఆ ప్రేమకు చిహ్నంగా కుట్టాడు. ఈ రోజున పరమ తండ్రి అయినటువంటి దేవునికి తన బిడ్డల మీద ప్రేమ ఉంది. ఈ కోణాన్ని కొందరు జీవితంలో దేవుడు అప్లై చేస్తాడు. కొందరు జీవితంలో దేవుడు అప్లై చేస్తే దేవుడు కటాక్షాన్ని బట్టి, కరుణను బట్టి వారు ఉన్నతమైనటువంటి వస్త్రాలను ధరిస్తారు. ఈ రోజుల్లో కూడా ఉన్నతమైన వస్త్రాలను ధరిస్తుంటే ఆత్మీయులు అనబడిన వాళ్ళు కళ్ళలో నిప్పు పోసుకుంటారా? దుష్ట సంబంధులు కళ్ళలో నిప్పులు పోసుకుంటారా? ఆ రోజున యాకోబు కొన్నాడు, అతని కళ్ళలో నిప్పులు వేసుకున్నాడా? బెన్యామీన్ నిప్పులు వేసుకున్నాడా? దుష్టుని వశమైపోయిన వాళ్ళు నిప్పులు వేసుకున్నారు. అసలు దేవుని సంబంధాలు పట్టించుకుంటారా బట్టల గురించి? బట్టలు వేసుకుంటే నీకెందుకు, వేసుకోకపోతే నీకెందుకు, నీదేదో నువ్వు చూసుకో. ఈ రోజుల్లో చాలామంది ఇదే పట్టుకుంటున్నారు. దేవుని వాక్యపు లోతు తెలియక, దేవుని వాక్యం తెలియాలి కదా అందరికీ. వాళ్ళు ఎలా వేసుకుంటున్నారో మనకు అనవసరం. అవునా? ఆ కోణాన్ని కొందరిలో దేవుడు అప్లై చేస్తాడు. ఏం పట్టుకుంటారంటే, వెలగల వస్త్రాలు వేసుకోకూడదని పేతురు గారు చెప్పారు. నీకు నాకు 500 రూపాయల చీర గొప్ప, నేను 500 చీర కట్టుకుంటాను, 500 రూపాయల చీర ఫంక్షన్ కట్టుకెళ్ళే గొప్ప చీర నాకు. నేను ఇంటి దగ్గర 150 రూపాయల చీర కట్టుకుంటాను, నాకు 500 రూపాయల చీర గొప్ప. మన రేఖమ్మకి 5,000 రూపాయల చీర గొప్ప. ఇంటి దగ్గర 500 రూపాయల చీర కడద్ది, బయటికి వెళ్ళేటప్పుడు 5,000 రూపాయల ఆమె స్తోమత. మన కుమారి గారు ఉన్నారంటే ఇంటి దగ్గర 500 రూపాయల చీర, 1000 రూపాయల చీర కడతారు, బయటికి వెళ్ళేటప్పుడు 10,000 రూపాయల చీర కడతారు. ఇప్పుడు చెప్పండి, ఏది వెలగల వస్త్రం? ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు కడతారు. ఏది వెలగల వస్త్రం? ఇప్పుడు చూడండి, బట్టల మీద ఎవరు పడతారు? ఎవరన్నా పడ్డారా? పౌలు పడ్డాడా? అపోస్తులు పడ్డారా? యేసుప్రభు బట్టల గురించి ఏమైనా మాట్లాడా? నిజంగా నేను రుజువుపరచనా? ఒక మాట చెప్పనా? తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు రాగానే మొట్టమొదటిగా ఏమి ఇచ్చాడు తండ్రి? ప్రశస్త వస్త్రాలు. ఎస్, పాయింట్ నోట్ చేసుకోండి. నేను అన్ని రిఫరెన్స్ అయ్యి నా దగ్గర ఉన్నాయి, కానీ టైం సరిపోదా, నేను మీకు రిఫరెన్స్ చెప్తాను. రిఫరెన్స్ రాసుకుందరు ఒక్కొక్కసారి. ఓకే, ఎందుకు ఆయన ప్రశస్త వస్త్రాలు? ఆత్మ సంబంధంగా పక్కన పెడితే నిజంగా జరిగిందా లేదా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? దేవుడు ఏమన్నాడు? నువ్వేమి ధరించాలో నాకు తెలుసు. ధరింపజేశాడా లేదా? నెక్స్ట్ ఇక్కడ యోసేపు సింహాసనం ఎక్కగానే యోసేపు సింహాసనం మీద నిలబడినప్పుడు మంచి బట్టలు కట్టుకున్నాడని రాయబడి ఉంది. కానీ అక్కడికి వెళ్ళాక మంచి బట్టలు కూడా తీసి
సన్నపు నార వస్త్రాలు ధరింపజేశాడు. హల్లెలూయా. మొర్దెకై అంతవరకు ఒక చిరుద్యోగి. ఆ తర్వాత దేవుడు మహాకృపను బట్టి హామాను యొక్క స్థానాన్ని ఇచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట, ఓదారంగు వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, రాజవస్త్రాలను రాయబడింది. హల్లెలూయా. మరి బట్టల మీద ఫోకస్ చేసాడా లేదు దేవుడు? చేశాడా? అది అయిపోయిందా? దానియేలు గురించి రాయబడి ఉంది. మెనే టేకెలో ఫారసిన్ అనేటువంటి సందర్భంలో ఆ మాట యొక్క భావాన్ని చెప్పినప్పుడు బెల్షస్సర్ ఏం చేశాడో తెలుసా? ఓదారంగు వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు ధరింపజేసి సింహాసనాన్ని ఎక్కించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమైందా? మరి వీళ్ళందరూ దేవుని బిడ్డలు కదా. ఓ మాట చెప్పండి, వాళ్ళు అపవాది వశమైన వాళ్ళ? వాళ్ళ నీతిని కాపాడుకున్నారు లేదా? యథార్థతను కాపాడుకున్నారు లేదా? నమ్మకత్వాన్ని కాపాడుకున్నారు లేదా? దేవుని కొరకు శ్రమ పడ్డారు లేదా? దేవుడి కొరకు నిలబడ్డారు లేదా? నీతిగా సింహం వలె ధైర్యం వహించారా లేదా? ఎంత కష్టమైనా దేవుని కొరకు బ్రతికారు లేదా? మరి దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోడా? ఇక్కడ యాకోబు తన కుమారుని ప్రేమించినందుకు మంచి వస్త్రాలు ఇస్తే, పరమ తండ్రి తన బిడ్డలను ప్రేమించినందుకు మంచి వస్త్రాలు ధరింపజేశాడు. నీకు ఇష్టం వచ్చింది నువ్వు కొనుక్కో. కొంతమంది కొనుక్కుందామన్నా దొరకవు, తెలుసా? ఆఖరికి పెళ్ళిళ్ళలో కూడా నేను అలాగుండాలనుకుంటారు, ఎలాగ ఉండకుండా అయిపోతారు. అలాంటిది పెళ్ళికి వచ్చే వాళ్ళకి దేవుడు మంచి ఇచ్చేస్తూ ఉంటారు. నేను ఒక్కటే నమ్ముతానండి, నా నమ్మకం అది. తిన్నా తాగినా బట్ట కట్టినా దేవుడు భిక్షతో కడుతున్నాం అంతే. మనం ఏది చేసినా, ఎలా దేవుడు నిలబెట్టినా దేవుడి వైపు చూడాలి అంతే. ఇదే నేర్చుకోండి. ప్రభువా నీకు తెలుసు నాకేం కావాలో, అది కావాలి ఇది కావాలని నేను అడగను. ప్రభువా తండ్రి నువ్వు ఏది నాకు ఇస్తావో అదే నాకు సిద్ధపరచుంచు. నీ దేవుడు అన్నాడు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ధరించడానికి వస్త్రం ఇస్తానన్నాడు. ఆ వస్త్రం నీకు కావాలి, నీ దేవుడికి తెలుసు. అందుకని తప్పకుండా దేవుడు నీకు ఏం చేస్తాడో ఇస్తాడు. నీ అంతటా నువ్వు వెళ్ళకు, దేవుని మీద ఆధారపడిల్లు. మన దేవుడి మీద ప్రతి విషయంలో ఉండాలండి మన నమ్మకం. కొన్ని విషయాల్లో మన దేవుడిని ఎగరేసేస్తాం పక్కే. అంతా మన సామర్థ్యం వల్ల జరిగిపోతుంది అన్నట్టు. నేను ఓ మాట చెప్పనా, తిన్న ఒక్క మెతుకైనా ఆయన కృప లేకపోతే మన నోట్లోకి వెళ్దండి. ఇది నా విశ్వాసం, ఇది నా నమ్మకం. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు, పీల్చే గాలి సమస్తము ఆయన నాకు భిక్ష పెడతంటే ఆయన భిక్షంతో నేను బ్రతుకుతున్నాను. ఎప్పటికీ నేను ఆ భిక్షంతో బ్రతుకుదునుగాక చచ్చే వరకు. అది నా భిక్ష. నా తండ్రి నాకు పెట్టే భిక్ష, కనికరముతో పెట్టే భిక్ష. నేను బిచ్చగత్తెనని చెప్పుకోవడానికి ఏమాత్రం నేను సంకోచించట్లేదు నా దేవుని ఎదుట. హల్లెలూయా. మన దేవుడే మనకు కర్త, కర్మ, క్రియ. మన జీవితంలో ఆయనే అతీతుడు, ఆయన శక్తివంతుడు. మన వలనంటూ ఏది జరగదు. ఉన్నదనుకున్నది మనది కాదు, అది ఎండమావే. ఆయన ఉద్దేశాల్లో ఉంటే జరుగుతుంది. ఆయన లేనిదాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి ఆశీర్వాదకరంగా పంచిచ్చి 12 గంపలు ఎత్తడానికి కృప చూపినవాడు నువ్వు నేను కాదు, దేవుడు. ఆ దేవుడే మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఆ దేవుని దయా దాక్షిణ్యాల మీదే మనం బ్రతుకుదుముగాక, ఇక ముందు బ్రతుకుదుముగాక. ఎప్పుడు కూడా మనల్ని మనం ముందు పెట్టుకోవద్దు, మన దేవుడిని మనం ముందు పెడదాం. ఆయన ఏది ఇచ్చినా స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏది ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు. ఎప్పుడు కూడా ఆయన తక్కువ చెయ్యొద్దు. నువ్వు ఖండించాల్సింది అబద్ధికుల్ని, నువ్వు బుద్ధి చెప్పాల్సింది అపవాది వశములో ఉండిపోయి దేవుని యొక్క ప్రజలను గాలం వేసి నాశనంలోకి లాగుతున్న వాళ్ళని ఆడుకో, అంతేగాని దేవుని బిడ్డలను ఆడుకోకు. ఇది కూడా సైతానికి కుట్రే. ఏమండి, జీవితకాలమంతా దుష్ట సంబంధులు ఆత్మీయులకు తగులుతానే ఉంటారు. ఇది నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. దుష్టుడు దుష్ట సంబంధుల్లో నుంచి దేవుని సంబంధుల్ని అతలాకుతలం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ చూడండి, దుష్టుని సంబంధులు అన్నదమ్ముల వల్ల ఏ రోజైనా ఆత్మ సంబంధి అయినటువంటి దేవుని వశమందు ఉన్నటువంటి యోసేపుకు సంతోషం దక్కిందా? ఎప్పుడూ విషపు చూపులే, ఎప్పుడు కారాలు మిరియాలు నూరడమే, ఎప్పుడు కళ్ళలో నిప్పులేసుకోవడమే. యోసేపు వేసుకున్న బట్ట మీద పగ, యోసేపు కన్న కలల మీద పగ, యోసేపు తండ్రి చూపిస్తున్న ప్రేమ మీద పగ, యోసేపు చేస్తున్న మేలుల మీద
పగ, యోసేపు చేస్తున్న ఉపకారముల మీద పగ, యోసేపు పరామర్శిస్తున్నటువంటి యోగక్షేమాల మీద పగ, యోసేపు అన్నం పట్టుకుని వస్తుంటే వాడి మీద పగ, కలలు గనేవాడు వస్తున్నాడు రోయ్. సైడు పేర్లు ఆత్మీయులకి ఏం పేర్లు? సైడ్ పేర్లు. ఇలాంటి వాళ్ళు ఎవరు పెట్టారు? దుష్ట సంబంధులే కదా. అదే నాన్న, ఆ దుష్ట సంబంధుల వల్ల యోసేపుకి సుఖం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, సౌఖ్యం లేదు. వాళ్ళే బట్టలు చింపేసి దెబ్బగంబరిగా నిలబెట్టేశారు, వాళ్ళే గుంటలో పడేశారు, వాళ్ళే చంపేద్దాం అనుకున్నారు, వాళ్ళే దిగంబరిగా అమ్మేశారు డబ్బులకి. వాళ్ళ వల్లే తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, వాళ్ళ వల్లే కుటుంబానికి దూరం అయిపోయాడు, వాళ్ళ వల్లే నానబడిన వాళ్ళందరికీ దూరం అయిపోయాడు, వాళ్ళ వల్లే తినడానికి తిండి లేనివాడిగా మహారాజులా పెరిగిన, తండ్రి ప్రేమలో పెరిగిన, పాచి పనులు చేసుకుంటూ పొతీఫర్ ఇంట్లో ఏనాడు బ్రతకను బ్రతుకు బ్రతికాడు. కాకపోతే యోసేపుకు దేవుడు తోడై ఉన్నందున అతన్ని ఆశీర్వదిస్తూ దీవించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఈ బ్రతుకంతా ఎవరి వల్ల వచ్చింది? యోసేపుకి. ఆత్మీయుడికి దుష్ట సంబంధులు తగులుతూనే ఉంటారు జీవితాంతం. హేబేలు ఆత్మ సంబంధి, కయీను దుష్ట సంబంధి, తగులుతూనే ఉన్నాడు. ఈ లోకంలో జీవించే జీవితాన్ని కోల్పోయాడు హేబేలు. దుష్ట సంబంధి అయినటువంటి కయీను తల్లిదండ్రులకి కడుపు కోత మిగిలింది. ఈ దుష్ట సంబంధులు ఎప్పుడూ కూడా ఎదుటోళ్ళని పీల్చుకుని పిప్పు చేసి కన్నీటికి అప్పగించి దుఃఖానికి, వేదకు, చింతకు అప్పగిస్తూనే ఉంటారు. దావీదు ఆత్మీయుడు, సౌలెవరు? అపవాది వశం అయిపోయినాడు. దావీదు కంటి మీద కునికి లేదు. తల్లిదండ్రులు విడిచిపెట్టుకుని వెళ్ళిపోవలసి వచ్చింది, అన్నదమ్ములు విడిచిపెట్టుకుని వెళ్ళిపోవలసి వచ్చింది, సుఖవంతమైన జీవనాన్ని విడిచిపెట్టుకుని వెళ్ళిపోవలసి వచ్చింది. కొండల్లో, గుట్టల్లో, లోయల్లో అడుగంత దూరములో మరణానికి ఎదురొడ్డి నిలబడిపోవలసి వచ్చింది. కంటి మీద కునికి లేదు. అన్నా ఆత్మీయురాలు పెనిన్నా కంటి మీద కునుకుంచదు, అన్నం తినేవదో, కూర్చోనివ్వదు, నిలబడనివ్వదు, నీళ్లు తాగనివ్వదు. ఆత్మీయులకు ఎప్పుడు దుష్ట సంబంధులు తగులుతూనే ఉంటారు. విషపు చూపులు చూస్తూనే ఉంటారు, కర్కసం వెళ్ళగక్కుతూనే ఉంటారు, తిట్ల పురాణం ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. వాళ్ళు బాగోగులు చూడలేరు, వాళ్ళ మీద నిందలేస్తారు, అవమానిస్తారు, అపహసిస్తారు, అవహేళనకు కారణంగా నిలబడిపోతారు. ఆత్మ సంబంధులకి దుష్ట సంబంధాలు తగులుతూనే ఉంటారు జీవితకాలం. మరి నువ్వు ఆత్మ సంబంధిగా ఉంటున్నావా, దుష్ట సంబంధిగా ఉంటున్నావా? నువ్వు తగులుకుంటున్నావా? అదే కదా ధ్యానం అంటే. మనల్ని ఎవరైనా తగులుకుంటున్నారో మనమే రివర్స్లో తగిలేస్తున్నావా? కుటుంబంలో మనం దుష్ట సంబంధులుగా ఎప్పుడూ ఉండకూడదు, దేవుని సంబంధులుగా ఉండగలగాలి. మనం ధ్యానం చేసుకోగలగాలి. మన క్రైస్తవులు అయినంత మాత్రాన, బైబిల్ చేతిలో పట్టుకుని దేవుని మందిరంలో మోకరించి ఆరాధన చేస్తున్నంత మాత్రాన దైవ సంబంధం కాదు కదా. మన క్రియలు మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. మనం దేవుని సంబంధులమా, దుష్ట సంబంధులమా? దేవుని వశమయ్యామా, దుష్టుని వశమయ్యామా? ఇప్పుడు చూడండి, దుష్టుని యొక్క సంబంధులు దేవుని సంబంధికులకి తగులుతూనే ఉంటారు. అందుకే ఆత్మీయులు ఎప్పుడు ఆరిపోసుకుంటూనే ఉంటారు. అభం శుభం తెలియదు వీళ్ళకి. వీళ్ళు మళ్ళీ రివర్స్లో తిట్టరు. అదే చిహ్నం. ఏది చిహ్నం? యోసేపు ఎప్పుడైనా యారా నా బట్టల మీద వేసేసుకున్నా వీటిరా నిప్పులు, నేను బట్ట కడితే వారం లేకపోతున్నా వీటిరా అన్నాడా? నీ మౌనమే ప్రధానం. నువ్వు కుమిలావా, దేవుడు చూస్తాడు. నువ్వు లోపల కుమిలిపోతున్నావా, దేవుడు చూస్తాడు, అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు మాటకు మాట సమాధానం చెప్పావా, నువ్వేంటి దేవుడా చూసుకుని నేనే చూసేసుకుంటాను అన్నట్లు లెక్క. నువ్వు మాటకు మాట సమాధానం చెప్పకుండా కృంగిపోతున్నావా, నువ్వు నోటితో చెప్పక్కర్లేదు దేవుడికి, నీవు కృంగిపోతూ నీవు మౌనం ప్రదర్శిస్తున్నావా, నీ మౌనం అంగీకారం దేవునికి. ఏంటో తెలుసా? నా బిడ్డ నాకు అప్పగించావు, నేను చూసుకుంటా. నువ్వు చూసుకుంటే వేరుగా ఉంటుంది, ఇంకా నిప్పుల కొంపడు ఎక్కువైపోద్ది. అదే దేవుడు చూసుకుంటే ఆరిపోద్ది. హల్లెలూయా.
మనం ఆత్మీయతను కనపరచగలగాలి. ఎంతవరకు మనం ధ్యానం చేసుకున్నటువంటి యోసేపులో ఎప్పుడైనా తిరగబడి మాట్లాడటం చూసారా? అన్నలతో చెడ్డ సమాచారమే చెప్పాడు కానీ, నాన్నా నీవు నాకు ఇచ్చినటువంటి బట్టల విషయంలో నిప్పులు కొంపట నెత్తి మీద వేసేసుకుని నా మీద కర్రాలు మీరియాలు ఊరేస్తున్నారు నానా అన్నాడా? తాస్కులు చెప్పాడా? చెప్పినట్టు ఏమైనా రాయబడి ఉంది ఇక్కడ? నాన్న నువ్వు ఎప్పుడు బట్టలు కుట్టించావు అప్పటి నుంచే అన్నాడా? వద్దండి, మనకి తగవు, ఆత్మీయులకు తగవు. ఆత్మీయులుగా ఉండాలనుకున్న వాళ్ళు వాక్య పరిధిలో ఉండండి. నేను ఆత్మీయురాలిగా ఆత్మీయుడిగా ఉండాలని అవసరం లేదు, క్రైస్తవుడిగా ఉంటే చాలు అనుకున్న వాళ్ళు డోంట్ కేర్. ఈ మాటలు లక్ష్య పెట్టకండి. నేను మీతో చెప్తున్న మాట, ఆత్మీయులుగా ఉంటే మాత్రమే యోసేపులో దేవుడు అసాధారణ కార్యాలు చేశాడు, జరుగుతాయి. అది నీకు కావాలంటే నువ్వు ఆత్మీయురాలిగా ఆత్మీయుడిగా ఉండాలి. నాకు ఏ కార్యాలు జరగక్కర్లేదు, నేను సేవ వెళ్ళిపోతాను నరకం అంటే అస్సలు పట్టించుకోకుండా, నో ప్రాబ్లం. వచ్చిన ఎదురో నో ప్రాబ్లం, రమ్మని చెప్పినా రాకు నో ప్రాబ్లం, వచ్చినా ముఖం కింద పెట్టుకుని ఉండు నో ప్రాబ్లం, బైబిల్ ఇలాగ అనుకుంటా గంట గడిపేయి నో ప్రాబ్లం. ఇక్కడే ఉండి అంటే ఏంటో తెలుసా? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అంట, మైండ్ అలా ఉండు. కానీ మనం దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాం? దేవుడు వాక్కును బట్టి మనం అలచబడ్డానికి, చెక్కబడ్డానికి, సరిచేయబడ్డానికి, మన జీవితాన్ని దేవుడు వాక్యము చేత ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టుకోవడానికి, మహిమ కలిగిన అనుభవాల్లో నిలబడి దేవుని ఎదుట యుగయుగాలు బ్రతకడానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకోండి, ఎలా ఉండాలి? ఊగిపోవద్దు. మన శరీరం ఏం చేద్దంట? నువ్వు ఊగు అనక్కర్లేదు, అదే ఊపేద్ది. ఉయ్యాలని ఎవరైనా ఊపాలి, మనల్ని ఎవరో ఊపక్కర్లేదు. నిదానమే ప్రధానం. ఏమండి, నిదానమే ప్రధానం. పెళ్లి కూతురు చూడండి ఎంత నిదానంగా వస్తుందో. ఏంటి నటన? నిజమే కదా, నటన కదా. మరి అంత మెల్లగా నడుస్తారండి ఆడోళ్ళు. ఈ లోక నటన గతించిపోవును అన్నాడు దేవుడు. ఏమైపోద్దంటే ఈ లోక నటన గతించిపోద్దంట. అందుకే అమ్మగారు నడుచుకుంటూ వస్తుంది కానీ అక్కడ నడిపిస్తూ ఉంటుంది. అందుకని నటనే, అవునా కదా? నటనే. అందుకని ఈ లోక నటన గతించిపోవును. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానో తెలుసా? మన బ్రతుకులు నటనగా ఉండకూడదు, నటన గతించిపోద్ది. మన బ్రతుకులు దేవుని పరిధిలో ఉంటే నాట్యంగా మారుతుంది దేవుని ఎదుట. హల్లెలూయా. ఎవరు నటించకూడదు, నటన. ప్రతి ఒక్కరూ నటనే. కయ్యను కూడా తమ్ముడి దగ్గర నటించి వేసేసాడు. యేసు ప్రభు దగ్గర యోధ నటించి ముద్దెట్టేసి మరి నటించేసి అప్పగిచ్చేసాడు. అవునా? నటించకండి. కొంతమందిలో నటనలు ఉన్నాయి, నాకు ప్రభు బయలుపరిచాడు కాబట్టి ఈ కోణం వచ్చింది. నటించకండి. చాలామందికి నటనలు ఉంటాయి. మందిరంలో ఒక నటన, ఇళ్లల్లో ఒక నటన, ఈదులో ఒక నటన, దైవ సేవకురాల దగ్గర ఒక నటన, దైవజనుడి దగ్గర ఒక నటన, ఇంట్లో బావగారి దగ్గర, ఈ ఇంకుల దగ్గర, ఏపరాళ్ళ దగ్గర, ఇంకా అసలు నటన వచ్చేద్దాల దగ్గరికి. ఏమండి, పాస్టర్ గారి దగ్గర ఉన్న నటన ఉండదు అక్కడ, తెలుసా? శారమ్మ బయటకు వచ్చింది ఒకరోజు. వచ్చింది రాలే? కొన్ని పరిస్థితులు బయటకు తీసుకొస్తాయి. పరిస్థితులను తొక్కేయాలి. మనం ఏం చేయాలి? పరిస్థితులు మనల్ని అతలాకుతలం చేయడానికి పరిస్థితులకు ఆస్కారం ఇవ్వద్దు. పరిస్థితులు కాళ్ళు క్రింద తొక్కేయి, అడిచేయి. పరిస్థితి అంటే నిన్ను అతలాకుతలం చేసేది. నీవు దేవుని ఆలయం, నువ్వే పరిస్థితిని అతలాకుతలం సెటరైట్ చేసి పెట్టాయి కింద. హల్లెలూయా. ఆత్మీయత అంటే ఏం లేదండి, నిన్ను నువ్వు అణుచుకోవడం ఆత్మీయత, అంతే. ఇంకా చెప్పేసి ఎవరు ఏమీ లేదు. ఆత్మీయత అంటే ఏంటి? నటన కాదు ఆత్మీయత. నిన్ను నువ్వు అణుచుకొని దేవుని వాక్యాన్ని బట్టి స్ట్రైట్గా నిలబడడమే ఆత్మీయత. ఇంకా చెప్పాల్సినట్టు నిర్వచనాలు ఏమీ లేవు. అందుకే దేవుని వాక్యానికి విరోధమైనది ఏదైనా నీ దగ్గరకు వచ్చిందా, కాళ్ళతో తొక్కేయి, అణిచేసుకో, మైండ్లో పెట్టేసుకో. ఓరి వస్తున్నాడు రోయ్ సైతానిగాడు, ఇది మనకి సంబంధించింది కాదు, రేగబోతుంది పొగ, ఆరిపోయి అంతే. నువ్వు ఇంకేం మాట్లాడకంతే చాలు, అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. మనము దేవుని వాక్యాన్ని విని అమలుపరిచి రిజల్ట్ను సాధించడానికి, అంతేగాని వినేసి ఎక్కడ ఇవ్వాలి, ఏది రిజల్ట్ రాదమ్మా, అప్లై చేస్తే వస్తుంది. అర్థమైందండి? ఉప్పు పక్కన పెట్టుకుని ఏది ఉప్పు అని కూరలేకు, ఎవరు తినరు. ఉప్పు అందులో వేస్తే అప్లై చేస్తే రుచి వస్తుంది.
హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని కూడా అప్లై చేస్తేనే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ అంతా వినేసి అదే చేసేసుకుంటుందిలే, అయిపోద్దలే, నీ పాత్ర ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు అప్లై చేయాల్సింది ఉంది. నువ్వు వాక్యం విన్నది వదిలేయడానికి కాదు, విన్న వాక్యాన్ని విశ్వసించడానికి, విశ్వసించిన వాక్యాన్ని అన్వయించుకోవడానికి, అన్వయించుకున్న దానితో బ్రతకడానికి, బ్రతికించడానికి. దేవునికి మహిమ కలుగును. యోసేపు జీవితం చాలా ఆదర్శప్రాయం. యోసేపు జీవితంలో నుండి మనం పరిశుద్ధత నేర్చుకోవాలి, పవిత్రత నేర్చుకోవాలి, యథార్థత నేర్చుకోవాలి, నీతిని నేర్చుకోవాలి, పాపము నుండి పారిపోవడం నేర్చుకోవాలి, పవిత్రత కొరకు ప్రోకులాడడం నేర్చుకోవాలి. అహర్నిశల ఆత్మ సంబంధులుగా బ్రతకడానికి, అడుగులు ముందుకు వేయడానికి మనల్ని మనం పురుకొల్పుకోగలగాలి. శరీర సంబంధమైనవి కాళ్ళు కింద తొక్కి పట్టాలి, ఆత్మ సంబంధమైనవి ఎక్కువ పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటు కృపలో ప్రభువు మనం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. యోసేపు జీవితాలను ప్రభువా ఎన్నో రీతులుగా మాతో మాట్లాడావు. ఇది నాన్న మరొక రీతిగా, మరొక కోణములో నుండి మీరు మాతో మాట్లాడారు. యోసేపు అపవాది వశం కాలేదు. అపవాది వశమైనటువంటి మనుష్యులు యోసేపును వశపరుచుకోలేకపోయారు. యోసేపు పాపము నుండి దూరంగా పారిపోయాడు. యోసేపు ప్రత్యక్షతలకు అనుకూలముగా పరిగెడుతున్నాడు. యోసేపు పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధత కలిగిన వాడై తన యొక్క స్వభావములో కానీ, తన యొక్క తీరులో కానీ, ప్రవర్తనలో కానీ దుష్ట సంబంధితమైనటువంటి స్థితిగతులు కనబడనివ్వలేదయ్యా. అందరి ఎదుట దోషి అయిపోయినా నీ ఎదుట నిర్దోషిగా నిలబడిన కారణాన యోసేపును ప్రణాళికను నిలబెట్టి చూపిన దేవుడు. కృపగల దేవా, యోసేపు జీవితంలో నుండి ఎన్నో మెలకువలు మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. దుష్టుని సంబంధులు దేవుని సంబంధికులకి జీవిత కాలం తగులుతారు అని, అయ్యా మేము దేవుని సంబంధులమైతే దేవుని సంబంధులు ఏ రీతిగా తమ యొక్క నడతను, తమ ప్రవర్తనను కాచుకున్నారో, నోటిని కాచుకున్నారో, ఆ రీతిగా మేము కాచుకోవాలని మీరు మాట్లాడారు నాయన. మీకు స్తోత్రాలు. దుష్టుని సంబంధులు చెలరేగుతారు. దుష్టుని సంబంధులు బట్టల కొరకు అసూయపడతారు. దుష్టుని సంబంధులు ఎవరైనా ప్రేమిస్తే, ప్రేమకు చిహ్నంగా ఏమన్నా చేస్తే అసూయపడతారు. దేవుడు దీవిస్తే అసూయపడతారు. దేవుడు లేవనెత్తితే అసూయపడతారు. దేవుడు హెచ్చిస్తే అసూయపడతారు. సింహాసనాలు ఎక్కిస్తే అసూయపడతారు. కానీ దేవుని సంబంధులు అటువంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళను చూసి నిన్ను మహింపరుస్తారు నాయన. కృపగల దేవ, యోసేపు ఎప్పుడూ దైవ సంబంధిగానే బ్రతికాడు. హన్నా ఎప్పుడూ దైవ సంబంధిగానే బ్రతికిందయ్యా. కృపగల దేవ, హేబేలు ఎప్పుడూ దైవాత్మతోనే బ్రతికాడు అయ్యా. కొందరైతే దుష్ట ఆత్మకు దాసోహమైపోయి, ఆహుతైపోయి ఆత్మ సంబంధికుల్ని ప్రభా కంటి మీద కునికి లేకుండా చేశారు. కానీ ఆత్మీయులు తాళుకొని, తట్టుకొని, నీ కృపలను కోల్పోకుండా, నోటి మాటను కాచుకుంటూ, నీ వైపు చూస్తూ, అతలాకుతల పరిస్థితుల్లో, ప్రతికూలతల్లో అనుకూలపరచగలిగే నీ పాదాలు పట్టుకుని ప్రాధేయపడ్డారు. వారి జీవితాలు మాకు ఆదర్శప్రాయములు. దుష్ట సంబంధితుల యొక్క జీవితాలు మాకు హెచ్చరికలు. కృపగల దేవా, అత్యున్నతుడా, ప్రకటించిన నన్ను ముందు మీ అధీనమందు ఉంచుకొని నా మట్టుకు నేను క్షేమాభివృద్ధిని కలుగు చేసుకోగలిగే కృప వరముగా నాకు అనుగ్రహించి, నాలో నుండి విడుదల చేసిన ప్రతి వాక్కు, ప్రతి బిడ్డ జీవితాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించడానికి నన్ను నీ చిత్తానుసారముగా ఘన సాధనంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ వాక్యం అందరూ విన్నా వారందరి జీవితాల్లో ప్రభువా ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలు విత్తబడునుగాక. అవి 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలించునుగాక. కృపగల దేవా, కృపతో ప్రభువా ఈ వాక్కులు మా జీవితాలను అన్వయించుకుని బ్రతకడానికి సహాయం చేయమని సాతాను క్రియలు లయపరుస్తూ, శపిస్తూ, బంధిస్తూ మమ్మల్ని అందరినీ ఆత్మీయతో జాబితాలోకి నిలవబెట్టమని, మాకు జయించే జీవితం ఇమ్మని, మా శరీరాన్ని నలగొట్టుకోగలిగే అనుభవాలు దయచేయమని, అపవాదిని మా నుండి దూరపరచమని, తుత్తురీలుగా చేయమని, మమ్మను మీ వశమందు ఉంచమని, మమ్మను ప్రతిష్ఠించమని, కృపనే వరంగా దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి. ఆమేన్.
యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం, ప్రవేశు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం, ప్రవేశు రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశన కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనలను ఆత్మ సంబంధులుగా నిలవబెట్టి ఉన్నత మహిమలో నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్.